పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అత్యంత నీచమైన కార్యం చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అత్యంత నీచమైన కార్యం చేసిన ఆ వ్యక్తి పట్ల అంతులేని ప్రేమను కురిపించాడు కృపగలిగినటువంటి దేవుడు. ఒక భక్తుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో దుఃఖాన్ని తెప్పించే ఒక పాట ఉంది. నాలాంటి పాపి లేడు, నీలాంటి పరిశుద్ధుడు లేడయ్యా. నాలాంటి దుర్బలుడు లేడు, నీలాంటి బలాఢ్యుడు లేడయ్యా. నాలాంటి నీచుడు లేడు, నీలాంటి ఘనమైన దేవుడు లేడయ్యా. ప్రధాన పాపితో అత్యంత పరిశుద్ధత కలిగిన దేవుడు స్నేహం చెయ్యాలని కోరుకుంటూ ఉన్నాడు. అయ్యా, నేనెక్కడా, నా బ్రతుకెక్కడా? భూమండలం అంతా వెతుకుతూ ఉంటే నాలాంటి పాపి ఎక్కడా కనపడ్డయ్యా. ఆకాశం అందు కానీ భూమి అందు కానీ మరి ఎక్కడైనా వెతికితే నీలాంటి పరిశుద్ధుడు కూడా నాకు కనపడలేదయ్యా. నీలాంటి పరిశుద్ధునికి నాలాంటి పాపితో స్నేహమా? ఆ ఒక్కటి మనం అర్థం చేసుకోగలిగితే ఆయన కాళ్ళు పట్టుకొని, ఎస్సయ్యా, నా బ్రతుకులో నిన్నెన్నడూ నేను ఏడ్పించినయ్యా, నీకు దుఃఖం తెప్పించేటట్లుగా నేను జీవించినయ్యా, నీ కాళ్ళు పట్టుకొని నీ దాసురాలుగా నేను బ్రతుకుతానయ్యని యేసయ్య కాళ్ళ మీద పడిపోతాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వరప్రసాద్, మీరెవరు కూడా బైబిల్లో వరప్రసాద్ అనే పేరు లేదే, కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఆ వరప్రసాదులో అద్భుతం నేను కూడా ఉన్నా, మీరు కూడా ఉన్నారు. ఎట్టున్నారో నేను తర్వాత చెప్తా. అయితే నేను మీతో చెప్పేటువంటి మాట ఏంటంటే, పాపులలో ప్రధాని నీచమైన స్థితికి దిగజారిన ఆ ప్రధాన పాపికి అంతులేని ప్రేమ, అంతులేని కృప, అంతులేని వాత్సల్యాన్ని చూపించాడు. ఎవరా ప్రధాన పాపి? ఆయన పట్ల చూపిన అంతులేని వాత్సల్యం ఏంటి? ఇంతకీ దారి తప్పిపోయిన ఆ వరప్రసాద్ ఎవరు? ఒక రాయేంటి, తగిలితే తగిలింది, లేకపోతే లేదు. అమ్మా, అదే అంటారు అనుకున్నా. ఎందుకంటే పాపులలో ప్రధాని అని హింట్ ఇచ్చే కదా. కాదు 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 కాదు, సారీ. ఎవరు ఏంటి రండి ధ్యానించుదాం. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు అందరూ చూడండి. నాతో కలిసి. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. చిన్న చదవండి ఎవరైనా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇజ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు ఏ క్రియలు చేస్తూ వచ్చారు. చాలు, సరే. 3వ వచనం కూడా. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇజ్రాయిల్ రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను. ఆమె పాత నిబంధనలో పాపులలో ప్రధాన పాపి అనేక మంది ఉన్నారు. వారిలో అగ్రజుడు మనష్షే. ఎవరు పొందుకోలేనంత కృప పొందుకున్నవాడు కూడా మనష్షే. ఎందుకో చెప్పమంటారా? ఇశ్రాయేలు దేశాన్ని దరిదాపుగా 42 నుంచి 44 రాజులు పరిపాలన చేశారు. ఈ 44 రాజుల్లో అత్యధిక సంవత్సరాలు దేశాన్ని పరిపాలన చేసిన వన్ అండ్ ఓన్లీ ఒకే ఒక్క రాజు మనష్షే. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడో తెలుసా? 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎస్, బైబిల్లో సౌలు రాజు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? దావీదు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? చెప్పాలి నోరు తెరిచి. సొలొమోను ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? ఇందిరాగాంధీ ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసింది? అటు వెళ్ళలేదన్నా అంటారా? సరే వద్దులే.
రాజశేఖర రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? నేనంట ప్రపంచంలో ఏ రాజైనా 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు తర్వాత దిగాల్సిందే. దిక్కపోతే ప్రజలు దించేస్తారు. అంతకంటే ఎక్కువ ఎవరు పరిపాలన చేసినట్లుగా దాఖలాలు చరిత్ర పుటల్లో లేవు. 55 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా, మకుటము లేని మహారాజుగా, దావీదుకు దొరకని కృప, సొలొమోనుకు దొరకని కృప, రాజైన సౌలుకు దొరకని కృప ఈ మనష్షే పొందుకున్నాడంటే అతని నీతిమంతత్వాన్ని బట్టి కాదు గాని, పాపులలో పాత నిబంధనలో ఉన్న హేయమైన రాజుల్లో మనష్షే అగ్రజుడు. మనష్షే తండ్రి పేరు హిజ్కియా, చాలా భక్తి కలిగిన వాడు. యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని శుద్ధి చేసి విగ్రహ సంబంధమైన ప్రతి వాటిని పడగొట్టి మందిరాన్ని శుద్ధి చేసి ధూపదీప నైవేద్యములతో నిరంతరము ఆ స్థలములో ఆరాధన జరిగేటట్లుగా ఓ భక్తి ఉద్యమానికి హిజ్కియా కారకుడయ్యాడు. హిజ్కియా కాలంలో ఇశ్రాయేలు దేశం భక్తిలో శిఖరాగ్రానికి వెళ్ళింది. తన కుమారుడైన మనష్షే కాలానికి వచ్చేసరికి పాతాళానికంటే మరెక్కువగా దిగజారి సొలొమోను చేత కట్టించబడిన సొలొమోను దేవాలయంలో బయలుదేవత బలిపీఠాలను కట్టాడు. బయలుదేవతకు సంబంధించిన స్తంభాలు కట్టాడు. అంతకంటే భయంకరమైన సంగతి ఏంటో తెలుసా? ఆషేరు దేవి అని ఒక దేవి గ్రీకీయులు, రోమియులు ఆ కాలంలో ఉన్న ప్రాంత ప్రజలు ఆరాధించేవాళ్ళు. యెహోవా మందిరంగా పిలువబడుతున్న ఆ మందిరానికి విచిత్రం ఏంటంటే, యెహోవా మందిరంగా పిలువబడుతున్న ఆ మందిరానికి ఆషేరు దేవత దేవి ప్రతిమను తీసుకొచ్చి మందిరం లోపట ఆషేరు దేవి యొక్క ప్రతిమను, ఆ బొమ్మను ప్రతిష్ఠ చేసి యెహోవా మందిరంలో విగ్రహారాధన జరగటానికి నీచాతి నీచమైన కార్యానికి దిగజారేడు మనష్షే. ముహూర్తాలను విచారించటం ఇతని కాలంలోనే జరిగింది. సూర్య చంద్ర నక్షత్రాదులైన ఆకాశ సైన్యాన్ని ఆరాధన చేయటం ఇతని కాలంలోనే జరిగింది. జ్యోతిష్కాలు చెప్పించుకోవటం ఇతని కాలంలోనే జరిగింది. శకునగాండ్రుతో స్నేహం చేయటం ఇతని కాలంలోనే జరిగింది. మెట్టుకు దేశం భయంకరమైన స్థితికి దిగజారిపోయింది. కానీ ఒక విచిత్రం ఏంటో తెలుసా? ఈ మనష్షే దేవుని వరము వలన హిజ్కియాకి ప్రసాదించబడినవాడు. ఈ మనష్షేకి ఆధ్యాత్మికంగా మనకు అర్థమయ్యే భాషలో నేను పెట్టే పేరేంటంటే, ఈ మనష్షే దేవుని వరప్రసాదం. దేవుని వరప్రసాదం. వరప్రసాదం అంటే ఏంటో అది విచిత్రమైన పదవేం కాదు. వరప్రసాదం అంటే దేవుని వలన బహుమానముగా అనుగ్రహించబడిన వాడు అని అర్థం. నాతో కలిసి చెప్పండి, దేవుని వలన బహుమానముగా అనుగ్రహించబడిన వాడు. ఈ మనష్షే ఎవరంటే హిజ్కియాకు బహుమానంగా అనుగ్రహించబడిన వాడు. ఎట్లా మీరు ఈ మాటలు చెప్తారన్నా అని అంటారా? హిజ్కియా 54 సంవత్సరాలు బ్రతికాడు. హిజ్కియా చనిపోయేటప్పటికి మనష్షే వయస్సు 12 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంటే మనష్షే హిజ్కియాకి ఏ వయసులో పుట్టాడు? అరే 54 - 12, ఇప్పుడు క్యాల్కులేటర్ ఉంటేనే మనకు లెక్క వస్తుంది. 54 - 12 ఎంత? 72. ఎవరా మనిషి? 42. రైట్. 42వ సంవత్సరంలో మనష్షే హిజ్కియాకి పుట్టాడు. నేనంట 54 సంవత్సరాలు హిజ్కియా బ్రతికాడంటే 15 సంవత్సరాలు గిఫ్ట్గా దేవుడిచ్చాడు. వాస్తవంగా 15 సంవత్సరాల క్రితమే వీపు మీద పుండు పుట్టి చనిపోవలసిన వాడు. ప్రార్థన ద్వారా దేవుడు ఆయుష్కాలాన్ని పొడిగించి మరో 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇస్తున్నాను అని అన్నాడు. అంటే హిజ్కియాని దేవుడు ఏ సంవత్సరంలో బాగు చేసి ఆయుష్ను పెంచాడు? 54 - 15 అంటే ఎన్ని సంవత్సరాలు? 39వ సంవత్సరంలో బాగుపడ్డాడు. ఆ క్యాన్సర్ పుండు వచ్చి బాగుపడిన 3 సంవత్సరాల తర్వాత మనష్షే పుట్టాడు.
చరిత్రకారులు ఏం చెప్తారంటే 25వ ఏట అందరికీ వివాహమైనట్లుగా హిజ్కియా కూడా వివాహమైంది. ఆయన భార్య పేరు హెప్సిబా, మంచి భక్తి కలిగిందట. బాధాకరమైన సంగతి ఏంటంటే 17 సంవత్సరాలు ప్రార్థన చేసిన, 17 సంవత్సరాలు దేవుని దగ్గర ఏడ్చిన, ఎందుకో ఆ తల్లి గర్భం తెరవబడలేదట. ప్రార్థన చేయగా కన్నీళ్లు విడవగా దేవుని దగ్గర మొరపెట్టగా కన్నీళ్లు కార్చగా రొమ్ము కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో ఏడవగా ఆ ఏడ్పు విని 17 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డ గర్భాన్ని తెరిచి వరప్రసాదంగా మనషేను దేవుడు అనుగ్రహించాడు. ఇదంతా ఎరిగిన తర్వాత మనషే ఏం చేయాలి? డెఫినెట్గా తల్లి చెప్పుంటుంది. బైబిల్లో ఒక తల్లి తన కొడుకు ఎలా చెప్తుంది, లెమూయేలు నేను మామూలుగా కనలేదయ్యా, నోములు నోసి కన్నాను. చూడండి అన్నమాట. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు రాజైన లెమూయేలు మాటలు చదువుతాముడు. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనే మందును, నేను కన్న కుమారుడా నేనే మందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనే మందును. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. తల్లులారా, ఒక లెమూయేలు తల్లి మాత్రమే కాదు, ఒక మనషే తల్లి మాత్రమే కాదు, ఈ స్థలంలో చాలామంది తల్లులు ఉన్నారు కదా. మీకు వివాహమైన తర్వాత వివాహ సంతోషాన్ని అనుభవించకుండానే మీరు వెంటనే ఏం కోరుకున్నారు తెలుసా? నాకు కొడుకో కూతురో పుట్టాలయ్యా. ఎక్కడికి వెళ్ళినా అడుగుతూ ఉంటారు, ఏమన్నా విశేషమా, ఏమైనా సమాచారమా అడుగుతూ ఉంటారు. అలాగని వాళ్ళు నోళ్ళు మూయించాలని కాదు, కానీ ఒక స్త్రీగా ప్రతి స్త్రీకి ఉండే ఆశ. ఒకవేళ ఎప్పుడైనా ఆలస్యం జరిగితే హైందవ సంస్కృతిలోనైతే నోములు నోస్తారో, పూజలు చేస్తారో, ఆ గుడికి ఈ గుడికి ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటారు కదా. లెమూయేలు తల్లి కూడా మొక్కుకొని, నాకు ఒక కొడుకునిస్తే, నాకు ఒక బిడ్డనిస్తే, ఇదిగో నేను నీకు ఈ మొక్కుబడి చెల్లిస్తానయ్యని మొక్కుకొని ప్రతి తల్లి గర్భాన్ని దాల్చింది. మనిషి కూడా దేవుని వరప్రసాదము వలన, మరొకసారి చెప్తున్నాను, దేవుని వరప్రసాదము వలన హిజ్కియాకి అనుగ్రహించబడినటువంటి వాడు. దేవుని వరప్రసాదము వలన అనుగ్రహించబడిన ఈ మనిషే బ్రతుకు కాలమంతా కృతజ్ఞతగా బ్రతకాల్సినటువంటి వాడు. దారి తప్పిపోయాడు ఈ వరప్రసాద్. ఎవరు దారి తప్పిపోయాడు? ఈ వరప్రసాద్. దైవజన్మ ఒక మనిషే మాత్రమే కాదు, ఈ వాక్యం బోధిస్తున్న నేనైనా, ఈ వాక్యం వింటున్న మీరైనా, మనమందరం ఎవరేమో తెలుసా? దేవుని చేత మన తల్లిదండ్రులకు అనుగ్రహించబడిన వరప్రసాదాలం మనం. ఎందుకు? బైబిల్లో ఒక మాట రాసింది, గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం. గర్భఫలము యెహోవా అనుగ్రహించు. మనుషులు తమ తెలివితేటల ద్వారా దేనైనా సంపాదించుకోగలరేమో, కానీ గర్భఫలం మాత్రం దేవుడే ఒక వ్యక్తికి వరంగా ప్రసాదించాలి. దైవజన్మ, ఈ జీవితాన్ని దేవుడు మనకు వరంగా దయచేశాడు కదా. మీరు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? ఏ దేవుడు ఈ బ్రతుకును నీకు వరంగా దయచేశాడో బ్రతుకు కాలమంతా ఆ దేవునికి రుణపడి కృతజ్ఞతతో మనం బ్రతికేటువంటి ప్రజలుగా ఆయన సన్నిధిలో మనం జీవించుదుం గాక. మన జీవితం మీద సర్వ హక్కులు దేవునివే, సర్వాధికారం దేవునిదే. ఎందుకో తెలుసా? ఈ జీవాన్ని పోసింది ఆయన, మన ప్రాపకుడు ఆయన, నీ నాసిక రంధ్రాలలో ఊపిరి ఊదినవాడు ఆయన. అసలు నిన్ను పుట్టించడానికి దేవుడు పడిన ప్రయాసం ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే, బ్రతుకు కాలమంతా నీ కాళ్ళు పట్టుకుని నీకు కృతజ్ఞతగా బ్రతుకుతానయ్యా అని కృతజ్ఞతగా బ్రతుకుతావే, కానీ పాపం చేయటానికి నీ చేతులు రావు. సైన్స్, బైబిల్ ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో మహానుభావుడు పిడి సుందర్రావు గారి తర్వాతే ఎవరైనా. జయశాలి
అద్భుతం. సైన్స్ బైబిల్. ఇక తతిమా విషయాలు నేను అంత ఆసక్తి చూపను, కానీ సైన్స్ బైబిల్ దేవుని యొక్క సృష్టి రహస్యం, జన్మ రహస్యం ఆయన చెప్తూ ఉంటే వినే ప్రజల రోమాలు నెక్కర పొడుస్తాయి. అంత గొప్ప ప్రత్యక్షత భక్తునికి దేవుడు అనుగ్రహించాడు. ఆ దైవ సేవకుని బట్టి అందరం చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. ఒకరోజు వెస్లీ కాలేజ్ గ్రౌండ్ ఆనంద్ థియేటర్ దగ్గర పిడి సుందరరావు గారి మీటింగ్స్ జరుగుతున్నాయి. నేను వెళ్ళాను. ఓ మనుషుడా, దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు? నిన్ను పుట్టించటం వెనుక దేవుని ప్రయాసం నీకు అర్థమైతే, నిన్ను బ్రతికించడానికి దేవుడు పడిన పోరాటం నిజంగా నీకు అర్థమైతే, లోకాన్ని పెంటగా ఎంచుకుంటావు, నిన్ను పుట్టించిన దేవుణ్ణి ప్రాణాధికంగా నువ్వు ప్రేమిస్తావు అని చెప్తూ ఆ భక్తుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? తండ్రి శరీరంలో నుంచి శుక్రకణం తల్లి గర్భంలోకి వెళ్తుంది కదా. శుక్రకణాలు వెళ్ళేటప్పుడు 25 కోట్ల శుక్రకణాలు ఒకేసారి వెళ్తాయి. ఈ 25 కోట్ల శుక్రకణాలలో పిండంగా మారేది మాత్రం ఒక్క కణమే. ఆ ఒక్క కణం బ్రతకటానికి తతిమ 24,99,99,999 శుక్రకణాలు చావాలి. నిన్ను బ్రతికించడానికి, నన్ను బ్రతికించడానికి, నీకు జీవాన్ని ఇవ్వటానికి, మనిషిగా దేవుడు నిన్ను భూమి మీదకు పంపటానికి 24,99,99,999 కణాలను చంపి నిన్నొక్కడిని బ్రతికించుకున్నాడు ఆయన. నా మాట అర్థమైందా? నీకు తెలుసా, అమ్మ కడుపులో ఉన్నప్పుడే అమ్మ కడుపులో అడుగు పెట్టక మునిపే నీ కొరకు దేవుడు యుద్ధాలు జరిగించాడు. నీ కొరకు దేవుడు పోరాడాడు. ఆ దేవుడు ఎవరో నీకు తెలియకపోయినా, ఆయన నామస్మరణ ఏంటో నీకు తెలియకపోయినా, ఆయన పేరేంటో నీ చెవులతో వినకపోయినా, నీ మీద దేవుడు ఒక ప్రణాళిక కలిగి, నీ మీద దేవుడు ఒక ఉద్దేశం కలిగి, ఒక ఉన్నతమైనటువంటి సంకల్పం కలిగి, నీ నిమిత్తం తతిమా కణాలన్నిటినీ చంపి అమ్మ కడుపులో నిన్ను ప్రవేశపెట్టాడు. అడుగు మీ అమ్మనే, అడుగు మీ నాన్ననే. అమ్మ గర్భం దాల్చినప్పటి నుండి ఎన్ని అనారోగ్యాలు ఆ తల్లి అనుభవించిందో. గర్భంలో ఉన్న శిశువు ఉంటాదో, అయ్యో గర్భస్రావం ఏమైనా జరుగుతుందేమోనని ఆ తల్లి పడిన ఆక్రందన ఇంత అంతా కాదు. ఆ తల్లి జాగ్రత్త తీసుకుందో లేదో నాకు తెలియదు, కానీ తల్లి గర్భములో నిన్ను ప్రవేశపెట్టిన దేవుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే నీ మీద తన కనుదృష్టి నిలిపి, శిశువుగా ఉన్నప్పుడే గర్భంలో నిన్ను కాపాడుతూ వచ్చాడు. అందుకని దావీదు అంటాడు, నా తల్లి గర్భములో నుండి నన్ను బయటికి తీసిన వాడువు నీవే కదా. తల్లి కడుపులో ఉన్నప్పుడు అంతరేంద్రియాలను కలుగు చేసిన వాడవు, అవయవ నిర్మాణాలు కలుగు చేసిన వాడవు నీవే. అమ్మ కడుపులో నుంచి నన్ను బయటికి తీసిన వాడవు. ఇప్పుడు వరప్రసాద్ మనసే ఒక్కడేనా, మనం కూడానా? ఎవరెవరెక్కడ వరప్రసాదులు ఉన్నారో చేతులు ఎత్తండి. వరప్రసాద్ మనసే ఒక్కడే కాదు. ఒక మాట ఇక్కడ మీతో ఒక మాట చెప్పాలని ఆత్మదేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఆయన నామస్మరణ నువ్వు చేయని రోజుల్లో కూడా ఆయన ఎవరో తెలుసుకోలేని, అది అమాయకత్వ దశ అంటారా, లేకపోతే అసలు అమాయకత్వం ఏకత్వం లేదు. ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ పక్షాన ఎంత పోరాడి నిన్ను బ్రతికించుకుంటూ వచ్చాడు కదా. ఎంతగా నువ్వు ఎరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభువాన్ని దివారాత్రులు ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఉంటుండగా, ఎంతగా నువ్వు దేవుని ఎరిగిన తర్వాత ఇప్పుడు ఈ సమయంలో నీ కొరకు యుద్ధాలు చేయకపోతే ఇంకెవరి కొరకు యుద్ధాలు చేస్తాడు? ఆయన నామస్మరణ ఏంటో ఎరగనప్పుడే నీ కొరకు ఇంత పోరాడాడు కదా. ఆయన పేరు ఎత్తని స్థితిలో కూడా నీ కోసం ఇంతగా నిలవబడి పోరాడి తల్లి కడుపులో నుంచి బయటకు తీసుకొచ్చాడు కదా. దైవజనమా, లోకంలో దేని గురించి మీరు ఆలోచించొద్దు. తల్లి గర్భంలో నీ కొరకు ఏ దేవుడు యుద్ధం చేశాడో, ఎరగనప్పుడు ఏ దేవుడు యుద్ధం చేశాడో, ఎరిగిన తర్వాత మరెక్కువగా నీ పక్షాన ఆ దేవుడే యుద్ధాలు జరిగించును గాక. ఈ చిత్రం, ప్రభా
తల్లి కడుపులో పడేటప్పుడే నా కొరకు ఎంత ప్రణాళిక రచించావా? 25 కోట్ల శుక్రకణాలు తండ్రి దగ్గర నుంచి తల్లి గర్భంలోకి వెళ్తాయట. వెళ్ళేటప్పుడు ఏం జరిగింది ఒక చిన్న వీడియో మీకు చూపిస్తాను చూడండి. ఆయన ప్రేమ, నిన్ను పుట్టించడానికి దేవుడు పడిన ప్రయాసం. The journey of life. ఇరవై 25 కోట్ల శుక్రకణాలు బయలుదేరితే ఒకే ఒక్కటి మిగిలింది. అది మిగల్లా, దేవుడు దాన్ని మిగిల్చాడు. ఆ ఒక్కటే నీవు నేను. ఎంత గొప్ప ప్రణాళిక దేవునికి మన మీద ఉందో ఒకసారి ఆలోచించండి. నువ్వు చూసుకున్నప్పుడల్లా ఎప్పుడు నీ మనసులో రక్తమాంసముల వల్ల నేను పుట్టిన దాన్ని కాదయ్యా, మనుషేచ్ఛల వలన నేను పుట్టినవాడిని కాదయ్యా, ఒక ప్రణాళిక చొప్పున నన్ను ఈ లోకంలో నీకు పంపించావు. నేను ఒక కారణ జన్ముణ్ణి. ఒక కారణం చొప్పున దేవుడు నేను పుట్టించాడు. అనాలోచనగా మనుషేచ్ఛల వలన లోకంలో ప్రజల లేదు. వాక్యం ఏమంటుందో తెలుసా? నీ జననం వెనుక దేవునికి ఒక రహస్యం ఉంది. ఈ జీవితాన్ని, ఈ బ్రతుకును దేవుడు బహుమానంగా, వరప్రసాదంగా దేవుడు దయచేశాడు. వరప్రసాదంగా దేవుడు నీకు దయచేశాడు గనుక ఏ దేవుడు నీకు వరప్రసాదంగా అనుగ్రహించాడో ఆ దేవుణ్ణి ఎప్పుడు నువ్వు సంతోషపరుస్తూ జీవించుదువుగాక. మనిషి ఏం చేశాడు? తప్పిపోయాడు. వరప్రసాదమే కానీ తప్పిపోయాడు. ఎంత నీచానికి దిగజారాడో తెలుసా? దేవుని మందిరంగా పిలువబడుతున్న మందిరంలో ఆషేరు ప్రతిమను పెట్టి దేవుని మందిరంలో విగ్రహారాధన జరిగేటట్లుగా ఒక భయంకరమైన కార్యాన్ని చేశాడు. అంత మాత్రమే కాదు, ముహూర్తాలు విచారించాడట. అంత మాత్రమే కాదు, తిథులు నక్షత్రాలను విచారించాడట. సూర్య చంద్ర నక్షత్రాదులను విచారించాడట. జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి నా జాతకం చెప్పండి, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి నా పంచాంగం చెప్పండి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజదేవుణ్ణి వదిలిపెట్టి త్రోవ తప్పిన పరిస్థితిలో మనషే బ్రతుకుతున్నాడు. దేవుని మందిరానికి ఆషేరు దేవత ప్రతిమను తీసుకొచ్చి తాను ప్రతిష్ఠించి విగ్రహారాధన జరిగించేటప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఆ పని చేస్తూ ఉంటుండగానే ఆకాశము నుండి అగ్ని కురిపించి మనషేను తగలబెట్టి దేవుడు చంపలేడా? చెప్పాలి. చంపలేడా?
ఆ తప్పు చేసినప్పుడు, ఆ నీచ స్థితికి దిగజారినప్పుడు దేవుడు చంపగలడు. విచిత్రం ఏంటో తెలుసా? కళ్ళతో చూస్తున్నాడు, చెవులతో వింటున్నాడు, మనిషిని ఓర్చుకుంటూ ఉన్నాడు. దైవజనమా, మీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా చేసిన తప్పుకు నిజంగా వెంటనే దేవుడు తీర్పు తీరిస్తే, నా వైపు చూడండి. అననీయ సప్పీరాలు ఎందుకు చనిపోయారు? అననీయ సప్పీరాలు అంటే అబద్ధం రిజల్ట్ ఏంటి? మరణం. మరొకసారి, అబద్ధం యొక్క రిజల్ట్ ఏంటి? నేను అడుగుతాను, మీలో ఎంతమంది రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు? చేతులు ఎత్తండి. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. నేను రక్షించబడినప్పటి నుంచి ఒక్క అబద్ధం కూడా ఆడలేదా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏం సార్ మీరు లేపలేదు ఈ రాత్రి? ఫట్. ఏం పెద్ద తప్పేం అవసరంలా. నేను అబద్ధం ఆడితే దేవుడు తీర్పు తీర్చి చంపడానికి దేవుడు ఎవరండి అని అంటావా? ఈ బ్రతుకును ప్రసాదించింది దేవుడు. నీ బ్రతుకు మీద సర్వ హక్కులు దేవునివే. ఇప్పుడు నువ్వు హెల్మెట్ పెట్టుకోకుండా రోడ్డు మీద వెళ్తున్నావు, పోలీస్ ఆయన వచ్చి, ఎంత ఫైన్ తమ్ముడు? హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తున్నందుకు ఎంత? 100? ఎంత? 135? 135? అదేమన్నా సరే, 135 రూపాయలు ఫైన్. ఇప్పుడు పోలీస్ ఆయన్ని పట్టుకొని, నా తల నా ఇష్టం, పడితే పడతా, తల పగిలితే తగులుతుంది, సస్తే నువ్వెవడు నాకు ఫైన్ వేయటానికి అని అంటావా? నేనంట, ఒక దేశంలో ఉన్నప్పుడు ప్రభుత్వ చట్టానికే నువ్వు లోబడ్డావే. ఈ దేశం మనకిచ్చింది కొంతే, దేవుడు బ్రతుకునిచ్చాడు. పీల్చే గాలి ఇచ్చింది ఆయనే, పొందుకునే వెలుతురిచ్చింది ఆయనే, త్రాగే నీరు, నాసిక రంధ్రాలలో ఊపిరి ఊదింది కూడా ఆ దేవుడే. ఔటర్ రింగ్ రోడ్డు మీద ఒకప్పుడు 100 దాటితే 1000 రూపాయలు ఫైన్. కొన్నిసార్లు ఏమయ్యేదో తెలుసా? మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక 10,000 రూపాయలు నాకు కానికిస్తే ఈ చలానాలకే 12,000 అయిపోయేది కొన్నిసార్లు. ఇప్పుడు నేను గవర్నమెంట్ ఆయన దగ్గరికి వెళ్ళి, నా బండి నా ఇష్టం, చలానా వేయటానికి నువ్వెవరివి అని అన్నారనుకోండి, రా గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ రా. మా దేశంలో ఉన్నప్పుడు మా దేశ చట్టాన్ని గౌరవించాలి. దేశం మనకు చేసింది కొంతే, సమస్తము మన బ్రతుకులో మనకు అనుగ్రహించింది దేవుడు. దైవజనమా, నీ బ్రతుకులో సర్వ హక్కులు దేవునికిచ్చి ఆయన అధికారానికి మనం లోబడే వారిగా ఉండాలి. అయినా నువ్వు దారి తప్పిపోతున్నా, నిన్ను దేవుడు సహించుకుంటున్న విధానం, దేవుడు నిన్ను ఓర్చుకుంటున్న విధానం, అది ఒక్కటి నీకు అర్థమైతే నీ కాళ్ళు పట్టుకొని కృతజ్ఞతగా బ్రతుకుతానయ్యా, నిన్ను ఇంకేడ్పించనయ్యా. పలుమార్లు నీ గాయాలు రేపిన, రాత్రి మనం విన్నట్లుగా నీ రక్తాన్ని కొన్ని సందర్భాలలో నా పాదాలతో త్రొక్కేసిన, మానక నిన్ను విసిగించిన, నన్ను ఇంత ఓర్చుకున్నావే, ఇంత ఓర్చుకున్న నీకు కృతజ్ఞతగా నేనేమి ఇవ్వగలనయ్యా. ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. కారు అట్లా వెళ్తున్నాడు, సిగ్నల్ పడింది, వెనక నుంచి ఆటో ఆయన రానే వచ్చాడు, కారును కొట్టేశాడు. ఎప్పుడైతే కారుకు వెనక సొట్టబడిందో, కారులో ఉన్న ఆయన దిగి కోపంగా వచ్చి ఆ ఆటో డ్రైవర్ని అట్లా పట్టుకొని పెట్టమని కొట్టాడు. అట్లా తప్పించుకుందామనే పరంపరలో దెబ్బ అట్లా తగిలి వెనకబడ్డాడండి. పట్టం ఫుట్పాత్ బండరాయి మీద పడ్డాడు. ఆ తలెల్లి బండరాయికి తగిలింది, అక్కడికక్కడే అక్కడ దాకెందుకు? పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వెంటనే ఏం చేస్తాం? పెట కొడతామా లేదా? దైవజనమా, నువ్వు తప్పు చేసిన ప్రతిసారి దేవుడే గనుక నిన్ను నన్ను పెట కొడితే ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేటువంటి వాళ్ళం, ఎప్పుడో దౌర్భాగ్యపు పరిస్థితి మనకు వచ్చేది. ఈ వ్యక్తి నీచానికి దిగజారి నక్షత్రాలను, ముహూర్తాలను, జ్యోతిష్కాలను, విగ్రహ సంబంధమైన వాటిని ఆచరిస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. రేపైనా మారతాడు.
తాను తప్పిపోవటం మాత్రమే కాకుండా దేశమంతా దారి తప్పిపోవటానికి ఈ వరప్రసాద్ మనిషే కారణమయ్యాడు. చూడండి ఆ మాటలు ఒకసారి. 21వ అధ్యాయం 11వ వచనం 16వ వచనం. యూదారాజైన మనష్షే ఈ హేయమైన కార్యములు చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడు నడత కనపరిచి తాను పెట్టుకున్న విగ్రహముల వలన యోధావారు పాపము చేయుటకు కారకుడాయను. 16వ వచనం. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదావారిని పాపములో దింపినది కాక. చాలు ఎందులోకి దింపాడంట? మరలా చెప్పాలి, దేనిలోకి దింపాడట? మనోడు దిగింది కాకుండా యోధావారిని అందరినీ పాపంలోకి దింపాడట. యోధావారందరూ విగ్రహారాధన చేయటానికి ఈ మనిషి కారకుడైనట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. దైవజనమా, నాయకుడు అనేవాడు సరైన వాడిగా ఉండి నడిపించకపోతే ఆ నాయకుడిని వెంబడించే ప్రజలు దారి తప్పిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎవరు నాయకులు మీరు అనొచ్చు, సంఘానికి దైవ సేవకులు కదా నాయకులంటే వీళ్ళే కదా అని అనుకోవచ్చు. దైవజనమా, దేవుడు నీకు ఇచ్చిన చిన్న కుటుంబం ఉంది కదా, నీ కుటుంబానికి నువ్వు ఒక నాయకురాలివి, నీ కుటుంబానికి నువ్వు ఒక నాయకుడివి. నాయకులుగా పిలువబడుతున్న తల్లి తండ్రి, నాయకులుగా పిలువబడుతున్న కుటుంబ పెద్దలు సరి అయిన త్రోవలు నడిస్తే ఆ పిల్లలందరూ పవిత్రంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. గమనించండి, తల్లిగా నువ్వు దారి తప్పితే, అమ్మా నువ్వు కాదమ్మా దారి తప్పేది, నీవు మాత్రమే కాదమ్మా దారి తప్పేది, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లలు ఉన్నారే, నీ గర్భాన పుట్టిన నీ పిల్లలు ఉన్నారే, వారు దారి తప్పిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఓ తండ్రి, ఒక తండ్రిగా నువ్వు బ్రతకాల్సిన రీతిలో బ్రతకపోతే, నడవాల్సిన రీతిలో నువ్వు నడవకపోతే, నాయకుడిగా ఉండాల్సిన నీవు ఒకవేళ నీ బ్రతుకులో నువ్వు త్రోవ తప్పితే, నిన్ను చూసి నీ పిల్లలు వారు త్రోవ తప్పటానికి, వారు పాపంలో దిగటానికి నువ్వు కారకుడు అవుతావని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అందుకని సామెతల్లో ఒక మాట రాసి ఉంది కదా, నాయకులు లేని చోట జనులు. ఏ నాయకులు? మంచి నాయకులు, వివేకం కలిగిన నాయకులు ఏ ఇంటిలో ఉంటారో ఆ ఇంటిలో పిల్లలు దారి తప్పరు సాధ్యమైనంత వరకు. ఏ ఇంట్లో తల్లి మంచి నాయకురాలిగా, వివేకం కలిగిన నాయకురాలిగా బ్రతుకుతుందో ఆ ఇంటిలో సాధ్యమైనంత వరకు పిల్లలు దారి తప్పకుండా బ్రతుకుతూ ఉంటారు. నాయకుడిగా ఉండాల్సిన తండ్రే దారి తప్పితే మనిషిలాగా పిల్లలు పాపం చేయటానికి తల్లిదండ్రులు కారకులు అవుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యం ఘంటాపథంగా చెప్తుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒకసారి చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతట్లో మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇశ్రాయేలీల భక్తి జీవితం వాళ్ళది, మొన్న సేవకుడు ఒక ఆయన చెప్పారు కదా, వాళ్ళ భక్తి జీవితాన్ని కనుక గ్రాఫ్ తీస్తే, గ్రాఫ్ చిన్నప్పుడు గ్రాఫ్ ఉండేది కదా, ఇట్లా బాగా పీక్ స్టేజ్, డౌన్, లోవర్ స్టేజ్, పీక్ స్టేజ్, లోవర్ స్టేజ్. మిమ్మల్ని అంట మోషే యెహోషువ కాలంలో ఇశ్రాయేలీలు భక్తిలో ఏ స్థాయికి వెళ్ళారు? తారాస్థాయికి వెళ్ళారు. ఎవరి కాలంలో? మోషే యెహోషువ కాలంలో ఇశ్రాయేలీలు భక్తిలో తారాస్థాయికి వెళ్ళారు. యెహోషువ కాలం తర్వాత న్యాయాధిపతుల కాలం వచ్చింది. న్యాయాధిపతుల కాలంలో 420 సంవత్సరాలు భక్తిలో దిగజారిపోయారు. బైబిల్లో రాసి ఉంటుంది, చివరికి వచ్చేసరికి ఇశ్రాయేలీలకు రాజు లేడు కనుక ప్రతివాడు తనకిష్టం వచ్చినట్లుగా చెప్పాలి తనకిష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు అని పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. మోషే యెహోషువ కాలంలో భక్తిలో తారాస్థాయికి వెళ్ళింది. న్యాయాధిపతుల కాలంలో దిగజారిపోయింది. దావీదు కాలంలో తారాస్థాయికి వెళ్ళింది. సొలొమోను కాలం వరకు పర్వాలేదు, ఆ తర్వాత దిగజారిపోయింది. ఆసా కాలంలో మరలా తారాస్థాయికి వెళ్ళింది, మరలా దిగజారింది. ఉజ్జియా కాలంలో కాస్త ఊపిరి పోసుకుంది, మరలా తారాస్థాయికి వెళ్ళింది, తర్వాత దిగజారిపోయింది. ఆ తర్వాత మనం ఇప్పుడు విన్నట్లుగా హిజ్కియా కాలంలో ఇశ్రాయేలు దేశం భక్తిలో తారాస్థాయికి వెళ్ళింది.
హిజ్కియా చనిపోయిన తర్వాత మరలా భక్తిహీనత వైపు వెళ్ళింది. చివరికి యోషియా అనే భక్తుడు వచ్చాడు. యోషియా అనే భక్తుడు వచ్చినప్పుడు మరలా ఇశ్రాయేలు దేశం తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకో చెప్పమంటారా? యథా రాజా తదా ప్రజ అని అంటారు చూసారా? అమ్మా నా వైపు చూడు. ఒక తల్లిగా, ఒక మాదిరికరమైన తల్లిగా నువ్వు బ్రతకాల్సిన రీతిలో బ్రతికితే 100% నీ పిల్లలు దారి తప్పకుండా నీ నాయకత్వంలో నీ పిల్లలు నిన్ను వెంబడించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒక తల్లిగా, తండ్రిగా నువ్వు దారి తప్పితే జరిగేది ఏంటో తెలుసా? దారి తప్పింది నీ ఒక్కడివి కాదు, తాగుబోతుగా బ్రతికింది నీ ఒక్కడివి కాదు, తిరుగుబోతుగా బ్రతికింది నీ ఒక్కడివి కాదు. నిన్ను చూస్తూ పిల్లలు పెరుగుతారు కదా, నిన్ను చూసి తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అని లేఖనాల్లో రాయబడినట్లుగా నీ పిల్లలు త్రోవ తప్పటానికి నువ్వు కారకుడు అవుతావు. అది దోషం వెంబడి దోషంగా మనకు మారిపోతుందన్న సంగతి దయతో గ్రహించండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయన పిల్లలైన మనం ఒక మంచి నాయకులుగా, అమ్మా నీ గుండెల్లో ఉండాల్సిన ఆశ ఏంటో తెలుసా? దేవా, నేను బ్రతికున్న దినాల్లో, ఒక తల్లిగా నేను బ్రతికున్న దినాల్లో, ఒక తండ్రిగా నేను బ్రతికున్న దినాల్లో నా కుటుంబం భక్తిలో శిఖరాల మీదకు మా కుటుంబం వెళ్ళాలయ్యా. వేకుజాం ప్రార్థన జరగాలయ్యా, కుటుంబ ఆరాధన జరగాలయ్యా. ప్రతి అరుణోదయపు దినాన మా ఇంటిలో మా కంఠధ్వని నీకు వినిపించాలయ్యా అని నాయకురాలిగా ఉన్న నీవు, నాయకుడిగా ఉన్న నీవు దేవుని సన్నిధిలో నిలవబడు. ఇవాళ కాపోయినా రేపైనా వాళ్ళు నిన్ను వెంబడించేటట్లుగా వాళ్ళ మనస్సును దేవుడు రేపునుగాక. మన ఈ మధ్య షార్ట్ మెసేజ్లో నేను చెప్తూ ఒక చిన్న ప్రశ్న అడిగా. వాక్యం చెప్తూ, బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు, అయితే వ్యక్తిగా వాళ్ళు కట్టబడ్డారు కానీ కుటుంబాలుగా కట్టుకునే విషయంలో చాలామంది ఓడిపోయారు. నేను చెప్తూ అన్నమాట. దావీదు భక్తి కలిగినోడే, కానీ దావీదు తన కుటుంబాన్ని కట్టుకునే విషయంలో మాత్రం ఓడిపోయాడు. సమూయేలు భక్తి కలిగినోడే, కానీ తన కుటుంబాన్ని కట్టుకునే విషయంలో మాత్రం ఎందుకో తన బ్రతుకులో తాను ఓడిపోయాడు అని చెప్పి బైబిల్లో కొన్ని కుటుంబాలు ఇవి కట్టబడ్డాయి అని చెప్తూ ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, మీలో ఎవరైనా నా మీద ఉన్న భక్తి నా భార్యలో కూడా ఉందయ్యా, నా భార్యలో ఉన్న భక్తి నాలో కూడా ఉందయ్యా, మా ఇద్దరిలో ఉన్న భక్తి మా పిల్లల్లో కూడా ఉందయ్యా, మా కుటుంబాన్ని మేము కట్టుకుంటున్నాం, మా కుటుంబం కట్టబడింది ఆధ్యాత్మికంగా అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ రాయండి అని చెప్పాను. మన చర్చికి వచ్చి ఒక అన్న కామెంట్ రాశాడు. ఏం రాశాడో తెలుసా? దేవుని మహా గొప్ప కృపను బట్టి మా కుటుంబం ఒక యెషయా కుటుంబంలాగా కట్టబట్టానికి దేవుడు కృప చూపించాడు. ఒక యెహోషువ కుటుంబంలాగా కట్టబట్టానికి దేవుడు కృప చూపించాడు అంటాడు. కింద కామెంట్ రాస్తాడు ఆయన, మా ఇద్దరి మీద, భార్యాభర్తల మీద ఏ భక్తి ఉందో మా పిల్లల్లో కూడా భక్తి చూడటానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకు పిల్లల్లో ఆ భక్తి చూడగలిగారంటే కారణం ఒకటే, యథారాజా చెప్పాలి యథారాజా ఈ మనుష్య దగ్గరికి వచ్చేసరికి పాపం చేసింది తానొక్కడు కాదు, యోధావారు పాపం చేయటానికి కారకుడయ్యాడు. బాధాకరమైన సంగతి ఇక్కడ రాయబడిన మాట, యోధావారిని పాపములోకి ముంచాడు కాదు, చెప్పాలి దించాడు. కొంతమంది అడుగుతారు, అబ్బాయి మీరు ఆ మతంలోకి దిగేరంట కదా, యేసు ప్రభులోకి దిగేరంట కదా. ఇది దిగేది కాదు, పైకి లేపేది. ప్రైజ్ ది లార్డ్. పరలోకపు మహిమ కొరకు ఆయత్తపరిచేది. ఈ మనిషి ఏం చేశాడంటే ప్రజలను కొన్ని చోట్ల నాయకులుగా పేరు పెట్టబడిన సేవకులే ప్రజలను దారి తప్పిస్తూ ఉంటారట. యెషయా గ్రంథంలో ఆ మాట రాసి ఉంటే చూడండి, 9వ అధ్యాయం 16వ వచనం. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు, వారిని వెంబడించువారు వారి చేత మింగివేయబడుదురు. మరొకసారి, ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు, వారిని వెంబడించువారు వారి చేత మింగివేయబడుదురు. నాయకులు ఏం చేశారట? నడిపించాల్సిన నాయకుడు ప్రజలు త్రోవ తప్పిపోయేటట్లుగా చేశారట.
అలా త్రోవ తప్పించే నాయకులను వెంబడించేవారు వారి చేత మింగబడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. దైవజనమా, నాయకుడు సరైనోడు కాకపోతే, నడిపించాల్సిన మార్గంలో నాయకుడు నడిపించకపోతే ప్రజలు త్రోవ తప్పిపోయేటువంటి ప్రమాదం ఉంది. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, నేను చెప్పే ప్రతి మాట గుడ్డిగా ఏ బిడ్డ కూడా నమ్మొద్దు. దైవ సేవకులు ఇక్కడుండి ప్రకటించే ఏ మాట గుడ్డిగా నమ్మొద్దు. బెరయా సంఘంలాగా లేఖనములలో అలాగూ రాయబడి ఉన్నదో లేదో పరిశీలించే జ్ఞానం దేవుడు మనకిచ్చునుగాక. లేఖనాల్లో రాయబడి ఉందో లేదో అది పరిశీలించకుండా, సామెత ఒకటి ఉంది ఇంగ్లీష్లో, బాస్ ఈజ్ ఆల్వేస్ రైటా? అది లోకానికి పనికి వస్తుందేమో, ఆధ్యాత్మిక యాత్రకు ఇది పనికిరాదు. నాయకుడు బోధించే బోధ వాక్యానుసారమైందా కాదా, లేఖనాల్లో అలాగూ రాయబడి ఉన్నదా లేదా, సొంత మాటలు చెప్తున్నాడా, వాక్యానికి అనుకూలమైన వాటిని చెప్తున్నాడా అని వివేచించి వాక్యానుసారమైనదైతే ఆ నాయకుడిని వెంబడిస్తే, ఆ నాయకుని మనం వెంబడిస్తూ ఉంటే ఆ నాయకత్వం మనలను పరలోకానికి చేరుస్తుంది. జెర్మియాను ఏది చెప్పినా కరెక్టే అని అనుకోవద్దు. జార్జాన్ని ఏది చెప్పినా కరెక్టే అని అనుకోవద్దు. టీవీలో పలానా ప్రసంగికుడు ఆ సంఘానికి లక్షల మంది వస్తారట, వేల మంది వస్తారట ఆ మీటింగ్కి, వాళ్ళు ఏ చెప్పినా కరెక్టే అని గుడ్డిగా ఏ బిడ్డ నమ్మొద్దు. ఎందుకంటే సరి అయిన నాయకులను వెంబడించకపోతే నాయకులు త్రోవ తప్పిస్తారట, మనల్ని మింగేస్తారట. దైవజనులు రాజశేఖరయ్య గారు ఒకసారి చెప్పారు, మెడ్రాసులో ఒక గొప్ప సేవకుడు ఉన్నాడట, ఆయన పేరు వివరాలు అవసరం లేదు కానీ, ఆ రోజుల్లో బహుబలంగా వాడబడేవాడట. బహుబలంగా వాడబట్టాన్ని బట్టి దేవుని స్థానంలో ఆ దైవ సేవకుని పెట్టుకున్నారు. క్రైస్తవ జనమ, క్రైస్తవ పిల్లలుగా, ఆయన పిల్లలుగా మన జీవితంలో దేవుని స్థానంలో ఏ వ్యక్తిని మనం కూర్చోబెట్టుకుందుముగాక. దేవుడే మన బ్రతుకులో ఉన్నత స్థానంగా ఉండునుగాక. మరోసారి చెప్దాం ఆమేన్. గడిచిన సంవత్సరాల్లో క్యాలెండర్ మీద నా ఫోటో ఉండేది, ఇప్పుడు తీసేసాం. ఎందుకు తీసేసానో చెప్పమంటారా? మన ప్రార్థనకు వచ్చే ఒక తల్లి నా దగ్గరకు వచ్చి, అయ్యా మా మనవడు పొద్దున్నే లేటంతో మీకు దండం పెట్టుకుంటాడయ్యా అంది. నాకు దండం పెట్టుకోవడానికి నేను ఎక్కడ ఉంటున్నానమ్మా అన్నాను. అదే క్యాలెండర్లో ఫోటో మీద ఉన్నారు కదయ్యా, మా మనవడు లేవటంతో మీకే దండం పెట్టుకొని ఇక అనలా మీకే ప్రార్థన చేస్తున్నాడయ్యా అని. ఏమో నేను వింటే అనేదేమో. ఇక ఆ మాట విన్న తర్వాత, ప్రభా వీడెవడో, వీడి బ్రతికేంటో, ఏ దిక్కులేని స్థితిలో నుంచి నువ్వు లేవనెత్తావో నాకు తెలుసయ్యా. నీ స్థానాన్ని మేము ఆక్రమించకూడదు. దేవుని స్థానం దేవునిదే, మనిషి స్థానం దేవుని స్థానంలో మనిషిని పెట్టుకున్నామా వాడు విగ్రహం అయిపోతాడు. ఆ మనిషి మనకు ఉన్నత స్థలం అయిపోతుంది. దేవుడే మన బ్రతుకులో ఉన్నత స్థలం అయి ఉండునుగాక. దేవుని తర్వాతే భార్య అయినా, పిల్లలైనా, ఉద్యోగమైన, వ్యాపారమైన, దైవ సేవకులైన, సంఘమైన దేవుని తర్వాతే కానీ దేవుని స్థానంలో ఏ మనిషిని కూర్చోబెట్టకూడదు. ఆ దైవ సేవకుడు వాక్యం చెప్తూ అన్నాడట, ఇదిగో ప్రజలారా, గడిచిన రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. 1900 పలానా సంవత్సరం డిసెంబర్ నెల 16వ తారీఖు మధ్యాహ్నం 1 గంట కల్లా యేసు ప్రభు రాబోతున్నాడని దేవుడు నాకు తెలియజేశాడు. 1900 పలానా సంవత్సరం డిసెంబర్ నెల 16వ తారీఖున మధ్యాహ్నం 1 గంట కల్లా సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి యేసు ప్రభు రాబోతున్నాడు అని ఆ వేల కొలది ప్రజలకు చెప్తా ఇక యేసు ప్రభు రాబోతూ ఉంటే మనకి పొలాలు ఎందుకు, ఈ ఆస్తులు ఎందుకు, ఈ ఇల్లు ఎందుకు, ఈ కార్లు ఎందుకు, మొత్తం అమ్మేసుకొని మెడ్రాస్ రండి, 3 రోజులు సభలు పెట్టుకుందాం, యేసు ప్రభు పలానా రోజు రాబోతంగా 3 రోజుల ముందు నుంచి మీటింగ్ పెట్టుకుందాం, పరిశుద్ధపరుచుకుందాం, ఆ తారీఖున మధ్యాహ్నం 1 గంట కల్లా ప్రభు వస్తాడు. ప్రభు రావటంతో ఇప్పుడు ఈ మాటే నేను చెప్పాను అనుకోండి, ఏం చేయాలి మీరు? కాలములు సమయములు తండ్రి స్వాధీనములో ఉన్నాయి. యేసు ప్రభు దగ్గరకు వచ్చి శిష్యులు అడుగుతారు, అయ్యా
మరలా వస్తానన్నారు కదా, ఎప్పుడు వస్తారు మీరు అని అంటే ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. అంటే మరో రకంగా యేసు ప్రభు నాకు తెలియదు అంటే చెప్పలేదు, తెలుసు చెప్పలేదు. నేనంట యేసు ప్రభుకే బయలుపరచని సంగతి సోకాళ్ళు సేవకులకు బయలుపరుస్తాడా? ఈ పిచ్చి జనం ఏం చేశారో తెలుసా? గుడ్డిగా మాట నమ్మారు. ఒక సేవకుడు అంటాడు పరిశుద్ధాత్మ లేదని. వాక్యం ఏమంటుంది? యేసుక్రీస్తును దూషించిన వాడికైనా పాప క్షమాపణ కలుగుతాదేమో గాని పరిశుద్ధాత్మను దూషించు వాడికి ఈ యుగమందైనా, సౌండ్ పెంచాలా, ఈ యుగమందైనా రాబో యుగమందైనా పాప క్షమాపణ కలుగదు. అంటే ఈ సృష్టిలో క్షమించబడని పాపం ఏదైనా ఉన్నదా అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడటమే. కొంతమంది అంటారు ఈ ఆత్మాభిషేకాన్ని చూసి, ఏంటండి ఆ సప్పట్లో, ఏంటండి ఆ గోల, ఏంటండి ఆ శబ్దాలు? దేవుడు సమాధానమునకు కర్తే గాని చెప్పాలి దేవుడు సమాధానమునకు కర్తే గాని అల్లరికి కర్త కాదు అని అంటారు. మరి ఏం చేయాలి? ఆరాధనకు వచ్చినప్పుడు చేసేది ఏముంది? తలకాయ కింద పెట్టి వెనక సీటు గొడుగులాగా పైకి లేపి గురకలు పెట్టి నిద్రపోవాలా? ఇది ఆరాధన? వాక్యం ఏమంటుంది? ఆనందించుడి. నేను మిమ్మల్ని అడుగుతా, ఆనందించడం అంటే ఎట్లుంటుంది? దీక్ష చేస్తున్నారు అంటారు, ఆనందించేవాడి అవయవాలు కదులుతాయి, ఆనందించేవాడి శరీరం కదులుతుంది. ఆనందం ఎట్లా బయలుపరుస్తావంటే గంతులు వేయటం ద్వారా బయలుపరుస్తాం. అలాగని గంతులేస్తేనే ఆరాధన నేను అంటలేదు. మౌనంగాను ఆయన ఆరాధించాలి, ఆర్భాటంగాను దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధనలో రెండు అనుభవాలు. మౌనంగా ఉండి ప్రభువుని ఆరాధించాలి, ఆర్భాటపు ధ్వనితో అపోస్తులు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు భూమి దత్తరిల్లినట్లుగా లేఖనాల్లో రాయబడింది. చప్పలు కొట్టే సైకు స్తోత్రాలు చెప్తాం. ఈ మాట ఎవరికన్నా చెప్పామనుకోండి, కొంతమంది పరిశుద్ధాత్మను నమ్మనోళ్ళు వాళ్ళకి చెప్పామనుకోండి, అది దయ్యాల భాష అంటాడు ఒక ఆయన. పరిశుద్ధాత్ముడు ఆ రోజుల్లో ఉన్నాడు కానీ ఈ రోజు లేడు. మరొక వ్యక్తి మరో రకంగా మాట్లాడతారు. దైవజనమ, క్రైస్తవ సమాజాన్ని దారి తప్పిస్తుంది సోకాల్డ్ కొంతమంది నాయకులు, దైవ సేవకులు. నేను ఇందాక చెప్పే కదా, నేను చెప్పిన మాట కూడా గుడ్డిగా నమ్మొద్దు. బెరయా సంఘములాగా లేఖనాల్లో అలా రాయబడి ఉన్నదో లేదో వివేచించే ప్రత్యక్షత సార్వత్రిక సంఘానికి దేవుడు అనుగ్రహించును గాక. ఒక ఆయన నా దగ్గరకు వచ్చి అన్నాడు, అన్న మన స్వరారంలోనే ఉండి మన ఉప్పల్ చర్చిలో ఎల్ఈడి స్క్రీన్ పెడితే బాగుంటుంది కదా అన్న అన్నాడు. ఉచిత సలహా. వైజాగ్ నుంచి వచ్చారు బెడ్లో. ఎక్కడున్నారు వాళ్ళు? ఆ బెడ్లో ఏడుస్తూ చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, మేము వైజాగ్ నుంచి ఇక్కడ శుద్ధీకరణ కూటాలకు బయలుదేరి వచ్చేటప్పుడు ఒక అంశం కొరకు ప్రార్థన చేశాం. దేని కొరకు ప్రార్థన చేశారమ్మా? వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? మేము ఇమ్మాన్యుయల్ చర్చి నుంచి మరలా వైజాగ్ వెళ్ళేటప్పుడు లోపు ఎక్కడి నుంచి ఇమ్మాన్యుయల్ పరిచర్య వైజాగ్ ప్రాంతానికి మేము తీసుకొని వెళ్ళాలయ్యా, ఒటి చేతులతో మేము వెళ్ళకూడదు. ఆ బిడ్డలు చెప్తున్నారు, అయ్యా మా దగ్గరికి రండి, సంఘం స్థాపించండి, మేము నిలవబడతాం. ఇలాంటి పరిచర్య కోసం కొన్ని సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను ఇక్కడుండి వైజాగ్లో ఎల్ఈడి స్క్రీన్ పెట్టవచ్చు కదా. మందకు కాపరి ఉండాలి. ఎల్ఈడి స్క్రీన్ ఏ ఒక్క నాటికి కాపరి కాదు. ఎక్కడికి వెళ్ళినా నేను ఒక్కడిని కనపడ్డాను అనుకోండి, అది ఎట్లా వాక్యానుసారమైంది? నేను ఎప్పుడూ చెప్తా కదా, విశ్వాసి విశ్వాసులను కనాలి, కాపరి కాపరులను కనాలి. ఇది దేవుని యొక్క వాక్యపు నియమం. దీనికి భిన్నంగా ఎంత గొప్ప సేవకుడు, ఎంత జ్ఞానయుక్తంగా వాక్యం చెప్పే సేవకుడైనా బెరయా సంఘంలాగా వివేచించి ఇది వాక్యానికి భిన్నమైన బోధాన్ని ఇలా వెంటనే మనం పసిగట్టేవారిగా ఉండాలి. మన చర్చికి వచ్చే ఒక తల్లి నాతో చెప్తుంది, అనయ్య పలానా చోట ప్రార్థన జరుగుతుంది, కొన్ని వేల మంది వస్తున్నారని వెళ్ళాను. నేను మా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ విచిత్రం ఏంటంటే, సమాధి మీద గులాబీ పూలు జల్లి, ఒక గొప్ప భక్తుని యొక్క సమాధి మీద గులాబీ పూలు జల్లి, ఆ గులాబీ పూలను తీసుకొని వెళ్ళి నీళ్ళల్లో కలుపుకుంటే, ఆ గులాబీ పూలను కలుపుకొని తాగితే
మూయబడిన గర్భాలు తెరవబడతాయంట, క్యాన్సర్ రోగాలు బాగుపడిపోతాయంట, అద్భుతాలు జరుగుతాయంటన్నా. నేను అక్కడికి వెళ్ళాను. మరి గులాబీ పూలు తెచ్చుకున్నావమ్మా అన్నాను. తెచ్చుకోలేదు అన్నయ్య. మరి తెచ్చుకోవచ్చు కదరా తల్లి అని అంటే ఆ బిడ్డ ఏమందో తెలుసా? బ్రతుకు కాలమంతా సంతానహీనురాలిగా బ్రతకటానికి ఇష్టపడతా కానీ దేవుని వాక్యానికి భిన్నమైన అడుగులు వేయటానికి, వాక్యం అంగీకరించని పద్ధతులను క్రైస్తవ్యంలో చొప్పించడానికి పొర్రపాటున నాకు ఆ బిడ్డను చూసిన తర్వాత నమ్ముతారా, నా ఛాతి 150 ఇంచులు పెరిగింది. నేను మనసులో అనుకున్న, ఎట్టాటి బిడ్డ ఒక్కళ్ళున్నా చాలరా సంఘానికి. అమ్మా నువ్వు కూడా పూలు తెచ్చుకోపోయావా? సమాధి మీద జల్లినటువంటి ఆ మట్టి తీసుకొచ్చుకోపోయావు అంటే ఆ బిడ్డ అంటది సంతానహీనురాలిగా బ్రతికినా పర్వాలేదు, దేవుని వాక్యానికి భిన్నమైన కార్యాలు చేసి నేను సంతానం పొందేదానికంటే దేవుని వాక్యానుసారంగా బ్రతుకు కాలమంతా సంతానహీనురాలిగా బ్రతకటమే దేవుని చిత్తం నెరవేర్చినట్లుగా నేను అంగీకరిస్తానయ్యా. సరే, ఈ ప్రజలు ఏం చేశారు? గుడ్డిగా నమ్మారు. ఏమని? యేసు ప్రభు 1930 ఈ సంవత్సరంలో రాబోతున్నాడట, డిసెంబర్ 16వ తారీఖు 1 గంటకల్లా రాబోతున్నాడు అనేసరికి ఇక అందరు ఏం చేశారంటే ఉన్న స్థిర చర ఆస్తులు అమ్మి తినగలిగినంత తిని, ఖర్చు పెట్టుకోగలిగినంత ఖర్చు పెట్టుకొని, ఎంత ఖర్చు పెట్టినా ఎంత తిన్నా మిగిలిపోతే దేవుణ్ణి నమ్ముకొని అన్యులు ఉన్నారు కదా, తీసేసుకోండి. ఏమయ్యా మాకిస్తున్నారు మీ ఆస్తి అంతా అని అంటే వీళ్ళు అన్నారట, రేపు పలానా తారీఖున 16వ తారీఖున రాబోతున్నాడు ప్రభు, ఇంకుండేది 3 రోజులే, ఈ 3 రోజులకు మాకెందుకు, మీరు తీసుకోండి అని మొత్తం ఆస్తి అంతా అమ్మేసేసేసి మెడ్రాస్ మెరీనా బీచ్, చైతన్య బ్రదర్ మీ బీచ్ దగ్గరికే వెళ్ళారంట. ఆ పాస్టర్ గారు నిలవబడ్డారు. మొదటి రోజు కూటం, విశ్వాసులారా పరిశుద్ధపరచుకోండి, ఇంకా 2 రోజులు రాబోతున్నాడు. విశ్వాసులారా పరిశుద్ధపరచుకోండి, ఇంకా రోజున్నరలో రాబోతున్నాడు. విశ్వాసులారా పరిశుద్ధపరచుకోండి, ఇంకొక రోజులో రాబోతున్నాడు. విశ్వాసులారా పరిశుద్ధపరచుకోండి, మరొక 12 గంటల్లో రాబోతున్నాడు. విశ్వాసులారా పరిశుద్ధపరచుకోండి, ఇంకో 10 గంటల్లో రాబోతున్నాడు. చెప్పండి, విశ్వాసులారా పరిశుద్ధపరచుకోండి, ఇంకొక 5 గంటల్లో రాబోతున్నాడు. విశ్వాసులారా పరిశుద్ధపరచుకోండి, ఇంకొక 5 నిమిషాల్లో రాబోతున్నాడు. విశ్వాసులారా పరిశుద్ధపరచుకోండి, ఇదిగో నేను 3 ఒంటులు లెక్క పెట్టే లోపు దేవుడు వస్తున్నాడు, మీరు సిద్ధపడండి అనే లోపు ఒక్కొక్కళ్ళు భాషలు మాట్లాడుతూ ఉంటే మనోడు 1 2 3 అన్నాడంట. 3 అన్నాడు కానీ యేసు ప్రభు రాలేదంట. రాకపోయేసరికి అందరు అట్లా కళ్ళు తెరిచి, అయ్యా 10 నిమిషాలు అవుతుంది, పావు గంట అవుతుంది, ఇంకా యేసు ప్రభు రాలేదేంటి అని అంటే అప్పుడు సడన్గా మనోడు లేచి అన్నాడంట, హరే రామ హరే కృష్ణ, నేనే కృష్ణుణ్ణి, నేనే రాముణ్ణి, నేనే అల్లాని, నేనే క్రీస్తుని, యేసు ప్రభు ఎవరో కాదు నేనే అన్నాడంట. ఆస్తులు అమ్ముకొని వచ్చిన బిడ్డలు పిచ్చోళ్ళు అయిపోయారు. మేము ఈ నాయకులను నమ్మొస్తే మా బ్రతుకులో ఎంత మోసం జరిగిద్దని కొంతమంది నిజదేవుని వదిలిపెట్టి విగ్రహారాధికులుగా మారారు. నేనంట వాళ్ళు అక్కడ నష్టపోవటానికి కారణం దేవుడా జ్ఞానం లేక, మరొకసారి దేవుడా జ్ఞానం లేక, ఆ ప్రజలకు జ్ఞానం లేక మనుషులు చెప్పిన మాటలు నమ్మి ఆ నాయకులను వెంబడించడాన్ని బట్టి వాళ్ళు త్రోవ తప్పారు, వాళ్ళని వెంబడించే వాళ్ళు త్రోవ తప్పారు. దైవజన్మ ఒక మాట చెప్తా, ఒక కుటుంబానికి ఒక మంచి భక్తి కలిగిన తల్లి, మంచి భక్తి కలిగిన తండ్రి ఉంటే ఇక ఆ కుటుంబానికి తిరిగే లేదండి, వాళ్ళ పిల్లలకి తిరిగే లేదండి. సంఘానికి ఒక మంచి నాయకుడు, మంచి భక్తి కలిగిన, ప్రార్థనాత్మ కలిగిన, విశ్వాసవీరుడైన దైవ సేవకుడు ఒక సంఘానికి ఉంటే నేను అంటాను ఆ సంఘానికి దేవుడిచ్చిన వరప్రసాదం అది. చెప్దాం ఆమేన్. నాకు అర్థం కాని విషయం, ప్రజలందరినీ పాపంలోకి దింపాడు కదా, ప్రజలందరూ విగ్రహారాధన చేయటానికి ఇతడు కారకుడు అయ్యాడు కదా, దేశమే దారి తప్పిపోయింది. దేశాన్ని దారి తప్పించినప్పుడు దేవుడు ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలి? ఏం అట్లా చూస్తున్నారండి? ఇప్పుడు నేను చెప్పబోయే మాట మన కుటుంబాల్లో జరగకుండును గాక. ఆమె అనండి, ఏం చెప్పబోతున్నానో మీకు తెలియకపోయినా నన్ను నమ్ముతారు మీరు డెఫినెట్గా. పర్లేదు ఆమె అనండి,
నిర్భయంగా ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఫర్ ఎగ్జాంపుల్, మనకు పుట్టిన కొడుకు భక్తిగా బ్రతికాడు. ఇంటర్మీడియట్ డిగ్రీకి వెళ్ళిన తర్వాత మన బిడ్డను ఎవడో తీసుకుని వెళ్ళి బ్రాందీ షాప్కి వెళ్ళి బ్రాందీ దాపటం నేర్పాడు, సిగరెట్ దాపటం నేర్పాడు. మెల్లిమెల్లిగా వాడు అలవాటు పడ్డాడు. వాడు అలవాటు పడటానికి కారకుడు ఎవరయ్యి అంటే పలానా ఆయన అని మీకు తెలిసింది. పలానా ఆయన అని తెలిసిన తర్వాత ఏం చేస్తారు? వెరీ గుడ్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ మై సన్ అని అంటారు. ఏమంటారు? అవకాశం ఉంటే దేవుడు క్షమించాలి కానీ పేక బిసికి చంపేస్తారు కదా. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం అంతటిని అంత దిగజారిన స్థితిలోకి మనుషే లాగేసాడు కదా. మనుషుని దేవుడు శిక్షించలా. దేవుడు ఎప్పుడు కూడా దీర్ఘశాంతము కలిగిన వాడిగా, వీడు ఇవాళ కాకపోతే రేపు మారతాడు, అవకాశం ఇద్దాం, రేపు కాకపోతే మరొక రోజు మారతాడు, అవకాశం ఇద్దామని ఒక పాపి విషయములో దేవుడు ఓర్చుకునే ఓర్పు ఇంత అంతా కాదు. చప్పట్లు కొడుతూ ఆ దేవునికి స్తోత్రాలు చెప్దాం. దేవుని ఆశ ఏంటో తెలుసా? ఎవరైనా తనకు దూరమైపోయిన ప్రజలను తీసుకొచ్చుకోవడానికి దేవుడు ఏం చేస్తాడో, ఎస్, సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంటుంది. చూడు, మనమందరమును చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక, నాతో కలిసి, దేవుడు ప్రాణము తీయక దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకుండుటకు సాధనములు కల్పించుచున్నాడు. చప్పట్లు కొడుతూ ఆ దేవునికి స్తోత్రాలు చెప్దాం. వాడు చేసిన పాపానికి వాస్తవంగా దేవుడు ప్రాణం తీయాలి. ప్రాణం తీయకుండా ఆ వ్యక్తిని తోలేసాడట. రాయిపో, ఇవి పాపం చేస్తే వెళ్ళిపో అని తోలేసాడట. తోలేసాడే గాని తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకుండా మరలా వాడు తన దగ్గరికి రావటానికి సాధనాలు దేవుడు కల్పిస్తూ ఉన్నాడట. ఏంటి ఆ సాధనాలు? మనషేని దేవుడు తన దగ్గరికి తెచ్చుకోవటానికి దేవుడు చేసిన ప్రయత్నం ఏంటి చూడండి. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం వరకు నేను చదువుతాను. నాతో కలిసి చాలా విలువైన మాటలు ఇక్కడ ఉంటాయి. 21వ అధ్యాయం 12వ వచనం. కావున ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వినువారి 2 చెవులు గింగురుమనునంత కీడు యెరూషలేము మీదకి యోదావారి మీదకి రప్పించుచు, నేను షోమ్రోనును కొలిచిన నూలును ఆహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీదకి సాగలాగుదును. ఒకడు పళ్ళెమును తుడుచున్నప్పుడు, ఇక్కడ నుంచి ఒకడు పళ్ళెమును తుడుచున్నప్పుడు దాన్ని బోర్లించి తుడుచున్నట్లు నేను యెరూషలేమును తుడిచివేసేదను. మరియు నా స్వాస్థ్యములో శేషించిన వారిని నేను త్రోసివేసి వారి శత్రువుల చేతికి వారిని అప్పగించేదను. వారు తమ పితరులు ఐగుప్తులో నుండి వచ్చిన నాటి నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి, ఎప్పటి నుండి? ఐగుప్తు దేశములో నుండి వచ్చిన నాట నుండి. ఇప్పుడు ఎవరి కాలం ఇది చెప్పాలండి? అంటే ఆల్మోస్ట్ 800 సంవత్సరాలు జరిగింది. ఈ 800 సంవత్సరాలు ప్రజలు తనకు కోపాన్ని తెప్పిస్తున్నా సహిస్తూ వచ్చాడు. అందుకని అంటాడు, నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపమును పుట్టించి ఉన్నారు గనుక వారు తమ శత్రువుల చేత దోసబడి నష్టము నొందుదురు. 16వ వచనం. మరియు మనషే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యోదావారిని పాపములో దింపినది కాక యెరూషలేమును ఈ కొన నుండి
ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. మనిషి దూరం అయిపోయాడు కదా. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంగతి నేను చెప్పబోతున్నాను. మనిషి దేవునికి దూరం అయిపోయాడు కదా. దూరస్తుడైన మనిషి మరలా తన దగ్గరికి రావటానికి సాధనాలు దేవుడు కల్పిస్తాడట. వీడు దూరం అయిపోయాడు కదా, వీడు కాకపోతే ఇంకొకడు వస్తాడు అని అనుకునే మనస్సు కాదు దేవునిది. కొంతమంది కాపరులు అంటారు, ఎవరైనా ఒక విశ్వాసి పోతా ఉంటే, రేయ్ నువ్వు పోతే 100 మందిని దేవుడు తీసుకొస్తాడురా. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు పోతే నాకు 100 మంది వస్తారు అని అనడం. ఆ 100 మంది కావాలి, నీవు కావాలి. ఆ 100 మంది కావాలి, నీవు కావాలి. దేవుడు ఏ ఆత్మను కూడా తృణీకారంగా మాట్లాడడో. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, దూరస్తులైనటువంటి ప్రజలను తనకు సమీపస్తులుగా తెచ్చుకోవటానికి సాధనాలు కనిపిస్తున్నాడట. ఆ సాధనం ఏంటో తెలుసా? ప్రవక్తల ద్వారా దేవుడు అందించిన వర్తమానమే ఆ సాధనం. ఒకసారి నా వైపు చూస్తారా? ఈ 3 దినాలు ఎందుకు శుద్ధీకరణ కోటాలు ఏర్పాటు చేశాడో తెలుసా? ఇవి శుద్ధీకరణ కోటాలు మాత్రమే కాదు, దూరమైపోయిన నీవు దేవునికి సమీపంగా రావటానికి ఈ కోటాలను సాధనాలుగా దేవుడు చేసుకోవాలనుకుంటున్నాడు. మొదటి రోజు నుంచి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు కదా, యేసయ్యను సహోదరులుగా చేసుకోండి. ప్రభువారు యేసయ్యకి మహిమ కలుగును గాక. మొదటి రోజు నుంచి ప్రభువారు మాట్లాడుకుంటూ వచ్చారు కదా. ఒక్కొక్క కోణంలో ప్రభువారు మనతో మాట్లాడుకుంటూ వచ్చారు కదా. ఇవన్నీ ఏంటో తెలుసా? దూరమైపోయిన నిన్ను తన కవిగిట్లోనికి తెచ్చుకోవటానికి దేవుడు తన వాక్యాన్ని సాధనంగా ఎంచుకున్నాడు. తన మందిరాన్ని సాధనంగా ఎంచుకున్నాడు. తన దైవ సేవకులను సాధనంగా ఎంచుకొని తన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనమా, నా తట్టు చూడండి. దేవుడు ఒక మనిషితో అనేక రకాలుగా మాట్లాడతాడు. మన ఈ మధ్య షార్ట్ మెసేజ్లో కూడా చెప్పాను, చూడండి. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, భాషల ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇవన్నీ ప్రజలతో దేవుడు మాట్లాడే పద్ధతులు. ఒక మాట చెప్పమంటారా? ఈ పద్ధతులన్నిటిలో అత్యంత శ్రేష్టమైన పద్ధతి వాక్యం ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడటం. వాక్యం ద్వారా. ఎందుకో చెప్పమంటారా? కళలు కొన్నిసార్లు నిన్ను దారి తప్పించవచ్చు, ప్రవచనాలు నిన్ను కొన్నిసార్లు దారి తప్పించవచ్చు, భాషల వరం కొన్నిసార్లు నిన్ను దారి తప్పించవచ్చు. అవన్నీ దారి తప్పిస్తాయేమో కానీ భూమి ఆకాశములు గతించిన దేవుని వాక్యం ఎన్నటికీ ఎప్పటికీ గతించదు. కనుక శ్రేష్టమైన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడినప్పుడు ఆ వాక్యానికి విధేయులు మగుదుంగాక. వాక్యం ఎంత గొప్పది! బైబిల్లో మనం చూస్తాం కదా, నీ నామము కంటే, సౌండ్ పెంచాలి, నీ నామము కంటే నీ వాక్యమును గొప్ప చేసి ఉన్నావు అంటాడు. దైవజనమా, ఎప్పుడు వాక్యం సమృద్ధిగా ఏ సంఘాలలో దొరుకుతుందో, మరుగై ఉన్న మర్మాలను ఏ దైవ సేవకుడు బోధిస్తాడో రాత్రి విన్నాం కదా. సంఘం మర్మాల బడిగా మార్చబడాలి, దైవ సన్నిధి మర్మాల బడిగా మార్చబడాలి. ఏ దైవజనుడు మర్మాలను, దేవుని వాక్యాన్ని విశదీకరించి స్పష్టంగా ఉన్నది ఉన్నట్లుగా ఏ సేవకుడు చెప్తాడో ఆ సేవకుల నీడలో పెరగటం మీకు, మీ పిల్లల పిల్లలకు పరలోక రాజ్యం చేరటానికి మీకు ఎంతైనా దీవెనగా దేవుడు మారుస్తాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఈరోజు ఎవరు కామెంట్ పెట్టారంట, 2024 సంవత్సరంలో అడుగు పెట్టబోయే ముందు ముగింపులో మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటని ఈరోజు ఎర్లీ మార్నింగ్ మెసేజ్ అప్లోడ్ చేశాం కదా. ఒక తమ్ముడు కామెంట్ పెట్టాడంట, మన పిల్లలు చెప్తున్నారు, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా అందించబడే వర్తమానం ప్రతిదీ కూడా వేడి అన్నం మీరు వడ్డిస్తున్నారయ్యా. వేడి సద్దన్నం పెట్టట్లేదయ్యా, మీరు సద్దన్నం పెట్టట్లేదయ్యా. ఎప్పటికప్పుడు వేడి కాకపోతే తిని రుచి కలిగిన భోజనం తిని మీ నాలుగు సప్పబారింది. ఆమేన్ అని నేను అనను. మీ నాలుగు ఇది ఎందుకంటే మనిషిని మాట అయితే రుచిపోద్ది. ఈ వాక్యం తేనె కంటే, జుంటు తేనె దారల కంటే మాధుర్యమైనది దేవుని యొక్క వాక్యం, దేవుని వాక్యం. అయ్యా నా వైపు చూడు.
అయ్యా నా వైపు చూడండి. దేవుడు ఈ కూటం ఎవరి కొరకు ఏర్పాటు చేశాడో తెలుసా? ప్రత్యేకంగా అమ్మ నీ కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. తమ్ముడా నీ కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని ఆశ ఏంటో తెలుసా? ఇదిగో ఈ శుద్ధీకరణ కూటం అనే సాధనం ద్వారా దూరమైపోయిన నిన్ను మరలా తన కవిగిలికి తెచ్చుకోవాలని ఆశపడుతున్నాడు. మరలా తన కవిగిలికి తెచ్చుకోవాలని ఆశపడుతున్నాడు. మిమ్మల్ని తన కవిగిలికి తెచ్చుకోవటానికి మా జీవితాలు బలిపీఠం మీద ఎట్లా పెట్టేటట్లుగా దేవుడు చేశాడు చూడండి. మిమ్మల్ని ఆయన తట్టు త్రిప్పుకోవటానికి, మమ్మల్ని సాధనాలుగా వాడుకోవటానికి మా బ్రతుకులు క్రీస్తు బలిపీఠం మీద ఎలా యాగమైపోయాయో చూడండి. సేవకులు ఇక్కడున్న బిడ్డల్లో కొంతమందికి పెళ్ళిళ్ళే లేవు, యాగమైపోయారు. నేను సేవకు వచ్చి 23 సంవత్సరాలు అవుతుంది. హైదరాబాద్లో మీలో చాలామంది 23 సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్ వచ్చి. డెఫినెట్గా 50 గజాలు 100 గజాలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఎంతమందికి సొంత ఇళ్ళు ఉన్నాయి అని నేను అడగనులేం, వద్దులేమ్మా, నన్ను అడగండి, నన్ను అడగండి అమ్మా. యాగం అయిపోయా. ఒక్క గంట వర్తమానం ఇవ్వటానికి క్రీస్తు బలిపీఠం మీద ప్రసవ వేదన. సంఘక్షేమం కొరకు ప్రజలు ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో బలపడటానికి, దేవుని సన్నిధిలో ఎదగటానికి నిద్ర చంపుకొని, కడుపు చంపుకొని, ఉపవాసంతో, జాగరణాలతో మీ కొరకు బలిపేట మీద పానార్పణంగా పోయబట్టడానికి ఈ సాధనాల ద్వారా దూరమైపోయిన మిమ్మల్ని సమీపస్తులుగా చేసుకోవాలనుకున్నాడు. వాక్యం ఒకవైపు, దేవుని సన్నిధి మరొక వైపు, ప్రతిష్ఠించబడిన దైవ సేవకులు ఒకవైపు, ఉన్నత ఉపదేశం ఒకవైపు. ఈ సాధనాల ద్వారా దూరమైపోయిన మనలను ఎలాగైనా తన దగ్గరికి తెచ్చుకోవాలనుకున్నాడు. సరిగ్గా వరప్రసాద్ పట్ల దేవుడు అదే చేశాడు. ఆ వరప్రసాద్ చెప్పాలి, ఆ వరప్రసాద్ని దగ్గరికి తెచ్చుకోవటానికి దేవుడు ఈ పని చేశాడు. మరి దేవుడు ఈ పని చేస్తే ఈ వరప్రసాద్ ఏం చేశాడు? ఈ వరప్రసాద్ ఏం చేశాడు చూడండి. ఆ మాట యెరూషలేము ఆ చివరి నుంచి, తమ్ముడు ఆ మాట చూయించు. ఇందాక చూయించిన మాట. చిన్నోళ్ళారా, పవన్ నువ్వు బైబిల్ బాగా చదవాలి చిన్న, డ్యూటీ చేసుకో, ఇంకొంచెం బాగా చదువు, మంచిగా చూపిస్తూ ఉన్నావు. థ్యాంక్ యూ, దేవుడు నేను దీవించుగాక. ఆమేనండి. సరే మిమ్మల్ని కూడా దీవించును గాక. ఇప్పుడు అంటారు సరే నా వైపు చూడండి. ఈ కొన యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లుగా నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. అంటే నిరపరాధులంటే ఎవరు? ఇతడు చేసే విగ్రహారాధనలో పాలు పంపులు పొందకుండా, మనిషే ఇది తప్పు, మనిషే నువ్వు చేస్తుంది అక్రమం, మనిషే నువ్వు ప్రవర్తిస్తున్న ప్రవర్తన దేవుని వాక్యానికి భిన్నం, నీ ప్రవర్తన మార్చుకొని అటు నిరపరాధులుగా బ్రతుకుతున్న ప్రజల్లో కొందరు, ఆ మైలు అంటకుండా నిర్దోషంగా బ్రతుకుతున్న దైవ సేవకుల్లో కొందరు, వారిలో అగ్రజుడు, ప్రవక్తలలో ప్రధాన ప్రవక్త యెషయి ప్రవక్త కూడా ఉన్నాడట. మనిషే బ్రతుకు మార్చుకో, మనిషే జీవితాన్ని దిద్దుకో, మనిషే ఈ పరిస్థితుల్లో నువ్వు బ్రతికితే షోమ్రోనును కొలనులతో కొలిచి ఆహాబు ఇంటి వారిని మట్టపు గుండుతో ఎలా పడగొట్టేసేసాడు. మట్టపు గుండుతో కొలిసేటప్పుడు, మట్టపు గుండు టాపి వేసి ఇట్లా పట్టుకుని ఉంటాడు కదా, మట్టపు గుండుతో కొలిసేటప్పుడు ఇదికేదైనా వంకర వచ్చిందనుకోండి, ఎక్స్ట్రా వచ్చిందనుకోండి, ఏం చేస్తాడు? దీన్ని తీసి పడేస్తాడు. అంటాడు ప్రవక్త ఇక్కడ, మనిషే ఆహాబు ఇంటిని మట్టపు గుండుతో కొలిసిన దేవుడు నిన్ను కొలుస్తాడు, జాగ్రత్త, నిన్ను తీసి పడేస్తాడు, జాగ్రత్త. ఒకడు భోజనం చేసిన తర్వాత ఆ పాత్ర అంతా తుడిచి ఆ ప్లేట్ని పళ్ళాన్ని బోర్ల పడేసినట్లుగా నీలో ఏమీ మిగలకుండా సర్వం కోల్పోయేటట్లుగా దేవుడు చేస్తాడు, జాగ్రత్త, కఠినంగా హెచ్చరించాడు. సామెత ఒకటి ఉంది కదా, యథార్థవాది లోక విరోధి.
యథార్థవాది, లోక విరోధి. గమనించండి, ఎక్కువ శాతం మీరు అట్లా కాదు కానమ్మా, ఎక్కువ శాతం విశ్వాసులు సంఘానికి వచ్చేటప్పుడు పాస్టర్ గారు మమ్మల్ని ఏమీ అనకూడదు అనలేదా? మా జెర్మియా అన్న యేసు ప్రభు తర్వాత చిన్న యేసు ప్రభు దేవుడు లాంటివాడు. ఎప్పుడైనా పొరపాటున సరిచేసే ఒక మాట అన్నావా? మారిపోయాడు పాస్టర్ గారు. మీరు అనరమ్మ, మీరు అట్లా అనరు. ఏమో ఆ బ్యాచ్ ఉందేమో చూసుకోండి, ఇది శుద్ధీకరణ కూటం కదా. నాకు తెలిసి మీలో అట్లాంటి వాళ్ళు లేరు. నాకు తెలిసి, మీకు తెలిసి ఒకవేళ మీలో ఉంటే దిద్దుబాటు చేసుకోండి. పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టుకుంటాడు. నిన్ను ప్రేమించే స్నేహితుడు గాయపరుస్తాడు. వాక్యం ఎప్పుడు కఠినంగానే రావాలా? ఇప్పుడు కాకరకాయల కూర వండుకునేటప్పుడు మొన్న ఎవరు అన్నారు, అన్నయ్య కాకరకాయల కూరలో బెల్లం వేయమంటారా అన్నారు. కాకరకాయల కూర కాకరకాయలు బీరకాయ ఉండదు, చేదుగానే రావాలా. మళ్ళా కాకరకాయలో బెల్లం వేస్తే ఇంకేముంది? మీరు అడగండి దైవ సేవకురాల్ని. నేను కాకరకాయలాగే తింటా, మరలా దానికి ఒక బెల్లం రాసి సిమెంట్ రాసి ఎట్టాడి కార్యక్రమాలు చేయను. వినండి, వాక్యం వచ్చేటప్పుడు కొన్నిసార్లు కాకరకాయనే ఆ చేదైన వాక్యం వినిపించాలి, తినిపించాలి దేవుడు. గమనించండి, ఈ మనస్సే చేసిన పొరపాటు ఏంటో తెలుసా? ఆ ఖండితమైనటువంటి వాక్యం ఎప్పుడైతే తన దగ్గరకు వచ్చిందో ఆ నిరపరాధులందరినీ ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్కరిని చంపటం ప్రారంభించాడు. చంపుతూ ఉంటే ఏం జరిగిందో తెలుసా? యెరూషలేము ఆ కొన నుండి ఈ కొన వరకు రక్తం ఏరులై ప్రవహిస్తూ ఉందట. ఈ నిరపరాధులందరూ నిరపరాధులుగా బ్రతికేటట్లుగా ఆధ్యాత్మికంగా పెంచి పోషించిన వాళ్ళ గురువు గారు ఎవరో తెలుసా? యెషయా ప్రవక్త. యెషయా ప్రవక్తని నేను ఆ మాట అనకూడదేమో, దుర్మార్గుడైన మనిషే, దేవుని వరప్రసాదం వలన పుట్టిన ఈ మనిషే యెషయా ప్రవక్తని యెరూషలేము నడిబొద్దులో నిలవబెట్టి తలకిందులుగా చేసి ఈ కాలాటు ఆ కాలిటు వేలాడదీసి పెద్దగా చూపించుతామిడ. అది ఇనప రంపం కూడా కాదట, చెక్క రంపం. చెక్కతో కోస్తే తెగదగా, తెక్కపోయిన ఆ చెక్క రంపంతో కోస్తూ ఉంటే భక్తుడు అల్లాడిపోయాడు, విలపిస్తూ వచ్చాడు. రంపంతో కోయబడి ఈ మహా గొప్ప ప్రవక్తను మనషే పొట్టన పెట్టుకున్నాడు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నిరపరాధుల రక్తం ఏరులై ప్రవహించిందని వాక్యం విన్నాం కదా. మరి ఇంత దారుణ మారణకాండ జరుగుతూ ఉంటే దేవుడు ఏం చేయాలి? ఏం అట చూస్తున్నారండి? అక్క ఏం చేయాలి? దేవుడు ఎంతమందిని చంపాడే, ఎంతమందిని పొట్టను పెట్టుకున్నాడే, నిరపరాధుల రక్తాన్ని నేల మీద ఒలికించాడే, ఓ గొప్ప ప్రవక్తను నిర్దాక్షిణ్యంగా చంపించేశాడే. ఇంత ఘోరమైన కార్యం చేసిన ఈ మనుష్యుని ఏం చేయాలి? అందుకని ఇందాక నేను చెప్పే కదా, పాపులలో ప్రధాని ఈ మనుష్యే. ఇప్పుడు ఒప్పుకుంటారా? పాపులలో ప్రధాని ఈ మనుష్యే. ఏం చేశాడు దేవుడు? దేవుని మనసు ఎలా ఉంటుందో ఇక్కడ అర్థం చేసుకుంటే ఆయన కాళ్ళు పట్టుకొని జీవితాంతం దాసులుగా మనం బ్రతుకుతాం. దూరస్తులైన మనుషులను తనకు సమీపస్తులుగా చేసుకోవటానికి దేవుడు సాధనాలు కల్పిస్తున్నాడు అని విన్నాం కదా. దూరస్తులైన మనుషులను తనకు సమీపస్తులుగా చేసుకోవటానికి దేవుడు ఏ సాధనం ద్వారా సమీపస్తులుగా చేసుకుంటాడో తెలుసా? శిక్ష అనే మేత ద్వారా క్రమశిక్షణ దేవుడు నేర్పాలని ప్రయత్నం చేస్తాడు. ఏం జరిగింది ఇప్పుడు మనష్య జీవితంలో? దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం. ఎస్,
చదువు 10-11 వచనాలు చదువుతాం. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకుని పోయిరి. ఏం చేశాడు దేవుడు ఇక్కడ? అష్షూరు రాజును తన మీదకి లేపాడు. ఆ అష్షూరు రాజులు వచ్చి మనష్షే తప్పించుకొని పోకుండా చేసి అతన్ని గొలుసులతో బంధించి బబులోను దేశానికి తీసుకొని వెళ్ళి చెరసాలలో పడేశారు. నేను ఇక్కడ అంటా, ఇంత దారుణమైన కార్యం మనష్షే చేసిన చాతగాని వాడన్నట్లుగా దేవుడు ఎందుకు మౌనం అయిపోయాడు? దేవుడు తీర్పు తీరిస్తే చూసే ప్రజలంతా, అరే నిరపరాధుల పక్షాన దేవుడు యుద్ధం చేసేవాడురా, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్లుగా అని దేవుడు చెప్పినట్లుగా తన వాగ్దానాన్ని నెరవేర్చాడురా, నిజంగా దేవుడైన యెహోవా ఉన్నాడురా అని ప్రజల్లో విశ్వాసం కలిగేది కదా అని ప్రజలు అనుకుంటారు. కొన్నిసార్లు మనం యూట్యూబ్లో కూడా సోషల్ మీడియా చూసేటప్పుడు కొంతమంది పాపం తెలియక యేసయ్యను దుమ్మెత్తి పోస్తారు. అవి చదువుతూ ఉంటే ఎక్కడో కడుపు లోపల దేవేసినట్లు అనిపిస్తుంది. మగ్దలేని మరియతో యేసయ్య అరాచపు కార్యక్రమాలు చేశాడని, పలానా స్త్రీతో పలానా కార్యక్రమం చేశాడని, లేని బురద ప్రభు మీద జల్లాలని రకరకాలుగా సోషల్ మాధ్యమంలో దేవుడు వారిని క్షమించునుగాక, వారి మనోనేత్రాలు దేవుడు వెలిగించునుగాక. మరోసారి చెప్తాం ఆమేన్. వారి పట్ల దేవుడు ప్రధాన పాపి పట్ల అంతులేని కృప కనపరిచే దేవుడు ఆ బిడ్డల పట్ల కూడా తన కృప కొమరించునుగాక. ఇప్పుడు నేను చెప్పబోయే మాట మీ గుండెల మీద రాసుకోండి. దేవుడు మనష్షేని చంపకుండా అక్కడికి ఎందుకు పంపించాడో, ఎందుకు దేవుడు మనష్షేని ఇక్కడ చంపలేదో దేవుని ఆరాటం ఏంటో తెలుసా? చనిపోయిన వాళ్ళు ఎడిదిరిగి చనిపోయారు. బ్రతికున్న వాడిని ఏ రీతిగానైనా నేను బ్రతికించుకోవాలి, మరలా బ్రతికున్న వీడిని ఎలాగైనా నేను బ్రతికించుకోవాలి. వీళ్ళందరినీ వీడు చంపాడు నిజమే, వీడిని కూడా నేను చంపితే ఇక వాడికి నాకు పెద్ద తేడా ఏముంది? దేవుని ఆక్రందన ఏంటో తెలుసా? పోగొట్టుకున్న వాళ్ళని ఎడిదిరిగి నేను పోగొట్టుకున్నా, చనిపోయిన వాళ్ళు ఎడిదిరిగి చనిపోయారు, చనిపోయిన నా దగ్గరకు వచ్చారు కదా, చనిపోయిన వాళ్ళు ఎడిదిరిగి చనిపోయారు. బ్రతికి ఉన్న ఈ మనష్షేని ఏ విధం చేతనైనా మరలా నేను బ్రతికించుకోవాలి అని మరణానికి అప్పగించకుండా శిక్ష అనే మేత పెట్టి క్రమశిక్షణ నేర్పాలని దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చప్పలు కొడుతూ ప్రభువుకి స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, అంటే దేవుడు ఇవన్నీ చూస్తావన్నా ఎలా 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 మౌనంగా ఉన్నాడో చూడండి. అందుకనే యోనాను నినివే పట్టణానికి వెళ్ళి వాక్యం చెప్పమంటే, నువ్వు ఎక్కడికి పొమ్మన్నా పోతా కానీ అక్కడికి మాత్రం పోను. ఎందుకు పోవయ్యా అంటే, నేను అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత ప్రజలు మారి పశ్చాత్తాపడతారు. పశ్చాత్తాపడితే నువ్వు ఎలాంటివాడివి? అత్యంత కృప కలిగిన వాడివి, దీర్ఘశాంతం కలిగిన వాడివి, కరుణా సంపన్నుడివి, వాళ్ళని క్షమిస్తావు. మరి ఇంతకీ నీ లోపతుంది ఏంటి? ఆ పట్టణం అంతా హీరోషిమా నాగసాకిలాగా మొత్తం కాలిపోవాలయ్యా. గమనించండి. అందుకని వెళ్ళనన్నాడు. దైవజనమా, మనష్షేను మరణానికి అప్పగించకుండా తనకు దూరమైపోయిన వ్యక్తి మరలా తనకు సమీపంగా తెచ్చుకోవటానికి శిక్ష అనే మేత పెట్టి క్రమశిక్షణలోకి తీసుకురావాలని దేవుడు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. ఒక మనుష్య జీవితంలో మాత్రమే కాదు, జెరెమియా అనే వీడి జీవితంలోనైనా, జార్జి జీవితంలోనైనా, మీ జీవితంలోనైనా దేవుడు మొదట వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. దిద్దుకోమని, సరిచేసుకోమని,
గద్దింపుతో కూడుకున్న వాక్యాన్ని వినిపించి, ఇదిగో బ్రతుకును దిద్దుకో, దారి తప్పిపోతున్నావు జాగ్రత్త, నాకు ఆయాస్కరంగా బ్రతుకుతున్నావు జాగ్రత్త, వక్ర మార్గాల్లోకి వెళుతున్నావు జాగ్రత్త అని వాక్యం ద్వారా దేవుడు నిన్ను గద్దిస్తాడు. గద్దించినా నువ్వు మారకపోతే దండాన్ని తీసుకొని శిక్షించటం ప్రారంభిస్తాడు. జాగ్రత్త. అది ఏ విధమైన శిక్ష నాకు తెలియదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు శిక్షించటం ప్రారంభిస్తాడు, ఒక్కొక్క రీతిగా శిక్షించటం ప్రారంభిస్తాడు. ఈ 2023 సంవత్సరంలో నా పిల్లలారా, ప్రభు నాకు ఇచ్చిన నా పిల్లలారా, లైవ్లో దేవుని వాక్యం వింటున్న దైవజనమా, ఈ 2023 దేవుడు ఎలా మిమ్మల్ని నడిపించాడు? శిక్షను భరిస్తూ నడిచారా? దేవుని ద్వారా కృపను, మేలును, క్షేమాన్ని పొందుకుంటూ దావీదులాగా హాయిగా మీ ఆత్మీయ జీవితం సాగిందా? శిక్షను అనుభవిస్తూ శిక్ష మీద శిక్ష, ఒకదాని వెంబడి ఒకటి, శిక్ష వెంబడి శిక్ష ఒకవేళ నీ బ్రతుకులో నీకు ఎదురైందా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. దేవుని శిక్ష నీ మీదకి రావటానికి ఎక్కడైనా తప్పిపోయావేమో. యెహోషువ ఓడిపోయినందుకు మందసం ఎదుట, ప్రత్యక్ష గుడారం ఎదుట సాగిలపడి ఏడుస్తున్నాడు, దేవా వై, మా ప్రజలు ఎందుకు ఓడిపోయారు, ఓడిపోవటానికి కలిగిన కారణం ఏంటి, అదేంటో చెప్పయ్యా అంటున్నాడు. ఈ సంవత్సరాంతపు దినాలకు వచ్చిన దైవజనమా, 2023 ఒకవేళ బ్రతుకులో నువ్వు ఓడిపోయావేమో, చదువుల్లో ఓడిపోయావేమో, విశ్వాస జీవితంలో ఓడిపోయావేమో, ప్రార్థనా జీవితంలో ఓడిపోయావేమో, ఆర్థికంగా ఇంకా అనేక రంగాల్లో ఓడిపోయిన వ్యక్తిగా నువ్వు బ్రతికేవేమో. ఒకసారి విను. ఈ వాక్యం వింటుండగా, దేవా నేను ఓడిపోవటానికి కారణం ఏంటి, ఈ అపజయం అనుభవించడానికి కారణం ఏంటి, ఈ నష్టాన్ని నేను భరించడానికి కారణం ఏంటి, ఈ శిక్ష నాకు ఎందుకు నువ్వు అనుమతించావయ్యా, దీనికి కారణం ఏంటయ్యా అని యెహోషువలాగా నువ్వు అడిగి దేవుడు నీకు వాక్యం ద్వారా తెలియచేస్తే, ఆ లోపాన్ని గ్రహించి నువ్వు దిద్దుబాటు చేసుకుంటే, నీవు ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? ఎక్కడ ఓడిపోయావో 2024 సంవత్సరంలో అక్కడే దేవుడు నిన్ను గెలిపించడం ప్రారంభించును గాక. ఓడిన చోటే దేవుడు నిన్ను గెలిపించడం ప్రారంభించును గాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఈ దేవుడు ఎవరో తెలుసా? మరలా ఒక అన్నగా, ఒక ఆత్మీయ తండ్రిగా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. 2023లో ఏ విషయంలో మీరు ఏడ్చారో, ఏ బిడ్డల విషయమై ఏడ్చారో, అదే బిడ్డల విషయమై నోరారా నవ్వి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఏ ఆర్థిక విషయాల్లో కృంగిపోయి దేవుని సన్నిధిలో ఏడ్చారో, అదే విషయంలో గంతులు వేసేటట్లుగా దేవుడు ఒక్కొక్క కుటుంబం పట్ల తన కృపను, కటాక్షాన్ని కనపరుచును గాక. ఎందుకు దేవుడు గాయాలు చేస్తాడంటే, సామెతలో చక్కటి మాట రాసి ఉంది, గాయములు చేయు దెబ్బలు అంతరంగములో జొచ్చి చెడుతనాన్ని తొలగిస్తాయి. తస్మాత్ సుమి, మీలో ఎవరైనా దేవుని శిక్షను అనుభవిస్తూ ఇక నా బ్రతికింతేనేమో ఎవరు కలవరపడద్దు. నాశనం చేయటానికి దేవుడు నేను శిక్షించలేదు. ఈ శిక్షనే మేత నీకు క్రమశిక్షణ నేర్పటానికే దేవుడు అనుమతించాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఈ గాయాలు చేసే దెబ్బలు ఏం చేస్తాయంటే, అంతరంగములో జొచ్చి లోపటున్న చెడుతనాన్ని బయటకు తీసుకొస్తాయి. ఎవరికో వాల్వ్లో, హార్ట్ వాల్వ్లో ఫ్యాట్ పెరిగిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తి బ్రతకాలంటే కత్తి తీసుకొని ఏం చేయాలి? శరీరానికి గాయం కలుగు చేయాలి. శరీరానికి గాయం కలుగు చేస్తేనే లోపటున్న చెడుతనం బయటకు వస్తుంది. సుమి, దేవుడు నిన్ను గాయపరుస్తున్నాడా? ప్రైజ్ గాడ్. దేవుడు గాయాలు కలుగు చేస్తున్నాడా? ప్రైజ్ గాడ్. ఒక్క మాట, ఏ చెడుతనం నీలో ఉందో, నాలో ఉందో, దేవుడు మాట్లాడుతుండగా ఆ చెడుతనాన్ని మనం తొలగించుకుంటే ఒక శుభవార్త. 2023లో నువ్వు ఎక్కడ ఓడిపోయావో అక్కడే నా దేవుడు నిన్ను గెలిపించునుగాక. జయోత్సవంతో దేవుడు ఊరేగించునుగాక. దేవుడు ఊరేగించటం అనేది ప్రక్కన పెట్టండి, దానికంటే విశేషంగా, దేవా ఇన్ని పర్యాయాలు నీకు దుఃఖాన్ని కలుగు చేసిన నా ప్రాణం తీయక నన్ను సహించేవే, నన్ను భరించేవే, నీ ప్రేమకు నేను ఎట్లా ప్రతిగా రుణం తీర్చుకోగలనయ్యని అది ఒక్కటి ఎప్పుడు మన కళ్ళ ముందు ఉండును కాక. ఇప్పుడు చెరసాల్లో పడ్డాడు. చెరసాల్లో పడిన తర్వాత మనషే ఏం చేశాడు చూడండి. ఆ మాట కూడా ఇక చదువుకొని ప్రార్థన చేసుకుందాం.
33వ అధ్యాయం 12, 13 వచనాలు. తమ్ముడు చదువు. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకుని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకుని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకొనెను. చప్పలు కొడుతూ మనసారా ప్రభుకు స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకుండా మరలా తనకు సమీపస్తుడు కావటానికి దేవుడు ఏం కలుగు చేస్తున్నాడట? సాధనాలు కలుగు చేస్తున్నాడు. దేవుని మనం సమీపించటానికి అద్భుతమైన సాధనం ఏదో తెలుసా? పశ్చాత్తాపపు కన్నీరే అద్భుతమైనటువంటి సాధనం. మరొకసారి చెప్తాం, ఆమేన్. పశ్చాత్తాపపు కన్నీరే. ఇంకొక మాట, ఇక్కడ ఒక మర్మయుక్తమైన సంగతి చెప్తాను. మనషేకు దొరకని కృప క్రొత్త నిబంధన సంఘానికి దొరికింది. మనషేకు దొరకని భాగ్యం, మనషేకు దొరకని భాగ్యం క్రొత్త నిబంధన సంఘానికి దొరికింది. ఏంటో ఆ క్రొత్త నిబంధన సంఘానికి దొరికింది? మరొకసారి మాట చెప్తాను. భక్తుడైన దావీదుకి భాగ్యం దొరకలేదు. యేసయ్య జన్మను గూర్చి ప్రవచించిన మోషేకు ఈ భాగ్యం దొరకలేదు. మహారాజైన దావీదుకి భాగ్యం దొరకలేదు. సొలొమోనుకి భాగ్యం దొరకలేదు. అబ్రహాముకి భాగ్యం దొరకలేదు. వాళ్ళెవ్వరికి దొరకని భాగ్యం అకాలమందు పుట్టిన మనకు ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఏంటయ్యా భాగ్యం? భాగ్యం ఏంటి మనకు దొరికిన భాగ్యం? దూరస్తులైన మనలను యేసుక్రీస్తు రక్తము ద్వారా మనల్ని ఇప్పుడు సమీపస్తులుగా చేసుకోవటానికి 2000 సంవత్సరాల క్రితం తన ఏకైక కుమారుని లోకంలోనికి పంపించారు. ఆయన పవిత్రమైన రక్తముతో ఎవడు తన పాపాన్ని కడుక్కుంటాడో, ఎంత ఘోరమైన పాపైనా అత్యంత కృప ఆ వ్యక్తి మీద దేవుడు కుమ్మరించడం ప్రారంభిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం, యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక విచిత్రమైన మాట ఏంటంటే, ఇంత నీచమైన కార్యం చేశాడు కదా, పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడితే మరలా తన దేశానికి తీసుకొచ్చి, ఏ మేలుకు దూరం అయిపోయాడో మరలా అక్కడ తీసుకొచ్చాడు. ఏ దేశానికి దూరం అయిపోయాడో మరలా ఆ దేశానికి తీసుకొచ్చాడు. నీ జీవితంలో గత సంవత్సరం, ఈ సంవత్సరం దేనికి మేలైన వేటికి నువ్వు దూరం అయిపోయావో మరలా నువ్వు అక్కడ అడుగు పెట్టేటట్లుగా నా దేవుడు కృప చూపించును గాక. మరొకసారి ఈ మాట చెప్తాను. ఈ ప్రధాన పాపికి అంతులేని కృప దొరికింది. ఏంటి అంతులేని కృప? 55 సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన అందించి గతంలో తాను చేసిన తప్పులన్నిటినీ దిద్దుకొని ఆ బయలుదేవత ప్రతిమలన్నిటినీ పడగొట్టి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ఘంటాపదంగా చెప్తూ పశ్చాత్తాపడిన తర్వాత చనిపోయే ఆఖరి క్షణం వరకు ప్రభువుకు సాక్షిగా బ్రతుకుతూ వచ్చాడు. దైవజనమా, నా వైపు చూడండి, ముగిస్తున్నాను. ఇక్కడ దూరస్తులైన ప్రజలను తనకు సమీపస్తులుగా చేసుకోవటానికి సాధనాలు దేవుడు కల్పించాడట. ఈ సాధనాలన్నిటిలో అత్యంత గొప్ప సాధనం యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన రక్తం. కలువరి కొండ, గొల్గతా పర్వతం. ఈ రాత్రి మీరు నేను చేయాల్సింది ఏమీ లేదు. ఆ గొల్గతా పర్వతం ఎదుట అంటే యెరూషలేముకి వెళ్ళమని కాదు, మన కళ్ళ ముందే ఉంది. సిలువధారి అయిన యేసుక్రీస్తును కళ్ళ ముందు పెట్టుకొని ప్రవహిస్తున్న ఆయన రక్తధారలను తలస్తూ నీ పాపాన్ని ఒప్పుకుంటే కలుషితమైన నదిలాంటి నిన్ను పరిశుద్ధమైన మహాసముద్రంగా యేసుక్రీస్తు వారి రక్తం మనలను మారుస్తుంది. మరొకసారి చెప్దాం, ఆమేన్. అలా మార్చున్నట్లుగా ఇంకా నువ్వు ఒప్పుకోవలసినవి, దిద్దుబాటు చేసుకోవలసినవి ఏవైనా ఉంటే ఇది ఆఖరి అవకాశం. అందరం లేచి నిలబడదాం. ఈ సంవత్సరాంతపు దినాల్లో శుద్ధీకరించుకొని కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ నూతన సంవత్సరంలో అడుగుపెట్టుట కృప చూపించు. యేసు నామం పేరిట 2024 మీ మహిమను అనుభవించిన సంవత్సరంగా బిడ్డలకు మీరు దయచేయుదురుగాక. దయను కిరీటంగా మీరు ఉంచుదురుగాక. హృదయపు లోతుల్లో నుంచి దీవిస్తూ ఈరోజు యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.